భక్తుడు చెప్తున్నాడు, నిన్ను ద్వేషించే వారిని నేను ద్వేషిస్తున్నానుగా అంటున్నాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, అయ్యా నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందనంటే, నిన్ను ఎవరన్నా వ్యతిరేకించినా, ఇష్టపడకపోయినా, లోబడకపోయినా నేను కూడా వారిని ద్వేషిస్తున్నా అన్నాడు. ఇక్కడ పాయింట్ పట్టుకోండి. ఈ రోజున లోకంలో ఈ ద్వేషం మనకు బాగా కనబడుతుంది. ఏం బాగా కనబడుతుందయ్యా అని చెప్పదానంటే, దీన్ని కొంత అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. లోకములో ఉన్నవారికేమో మనము ఆ మార్గాన్ని విడిచిపెట్టి, ఆ దైవాన్ని విడిచిపెట్టి ఒక నూతన మార్గంలోకి వచ్చామని చెప్పని వారు మనల్ని ద్వేషిస్తున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, వీళ్ళు భక్తిలో ఉన్నారు, సంఘానికి వచ్చిన వాళ్ళం, ఇంట్లో ఉన్న వాళ్ళం, పనిచేసే వాళ్ళం, వారిలో ఏదో పాపం ఉంది కాబట్టి వీళ్ళు ద్వేషిస్తారు. తేడా ఏంటి అన్నమాట మీకు అర్థమైందా? 2 రకాల ద్వేషాలు కనపడతా ఉంటాయి. ఒక రకం ద్వేషం ఏంటంటే, దైవికమైన విషయాల్లో ఆ మార్గాన్ని వదిలేసి మనం వచ్చాం కాబట్టి ఇప్పుడు చాలా ద్వేషాన్ని మనం చూస్తున్నాం. గడిచిన వారం కూడా చూసాం. వారు లోకం కాబట్టి లోకం నన్ను ద్వేషించిద్ది, మీరు లోక సంబంధులు కారు కాబట్టి మీకు లోకం నుంచి ద్వేషం కలిగిద్ది. ఈరోజు మనం చూస్తున్నాం, ఆ రోజు ఉన్న ప్రవచనమే కాబట్టి నెరవేరకుండా పోదు, నెరవేరుద్ది, బాగానే ఉంది. ఇప్పుడు రెండవ మాట ఏంటంటే, చాలామంది ఒకప్పుడు వారు పాపంలో నుంచి వచ్చిన వారే అని, వారు పాపిష్టి మార్గంలో నుంచి దేవుని కృపను బట్టి విడిపించబడిన వారని, ఒకప్పుడు వారు ఆ మురికి మార్గంలో ఉన్నవారని మరిచిపోయి, వారు కడగబడి వారికేదో కొంత సత్యం తెలిసిందని, కొంత వాక్యం తెలిసిందని, కొంత పరిశుద్ధంలోనికి వచ్చారని చెప్పని ఆ మార్గంలో ఉన్నవారిని నాకు అసలు వాళ్ళంటే పడదు, నాకు వాళ్ళంటే అసహ్యం, ఎవరిచి వాళ్ళు సంఘంలోనే ఉంటారు, కుటుంబంలోనే ఉంటారు, ఎక్కడ సర్కిల్లోనే ఉంటారు, బయట ఉండే చేయను, సర్కిల్లోనే ఉంటారు. వాళ్ళతో మనకు ఒక బంధం ఉంటుంది, ఒక బాండింగ్ ఉంటుంది, ఒక అటాచ్మెంట్ ఉంటుంది, లేకుండా అయితే ఉండదు. కానీ వాళ్ళల్లో ఒక ద్వేషం, ఒక పాపం ఉంటుంది, ఒక బలహీనత ఉంటుంది. లేనోడెవడు? ఇక్కడ నాకు లేదండి బలహీనత, వాడు స్తోత్రం చెప్పండి. ఇదొకటి ఉంటుంది కదా. నీకు ఏదైతే ఆ బలహీనత లేదో అది ఎదుటివాడికి ఉంటుంది. మన బలహీనతను మనం చూసుకోవడం మానేస్తాం. మన అంతరంగంలో ఏది దేవునికి వ్యతిరేకంగా దాన్ని చూసుకొచ్చి, నా అంతరంగం ఇంత దరిద్రంగా ఉందేంటి, నా మనసు ఇంత దరిద్రంగా ఉందేంటి, నా వ్యక్తిత్వం ఇంత దరిద్రంగా ఉందేంటి, నిన్ను నువ్వు చీకొట్టుకుని ప్రభువా నాకు నేను నచ్చట్లేదు ప్రభువా, నీకు కోసం నువ్వు ప్రార్థన చేసుకోవడం మానేస్తావు. ఇది పట్టుకు ఈ పరిచర్య పోయింది. కానీ ఏ పరిచర్య చేస్తారు చెప్పనా? ఏ పరిచర్య చేస్తారు? ఆడలాంటివాడండి బాబు, అస్సలు ఏదైనా ఇంతవరకైతే పర్లేదు అంటే వీళ్ళు మళ్ళీ భక్తిలో బౌండరీస్ పడతారు. ఈ పాపం అయితే పర్లేదు, ఏవో ఇలాగైతే పర్లేదు, అలాగైతే పర్లేదు, మరీ అట్టాగా. బైబిల్ గ్రంథంలో చిన్న పాము పెద్ద పాము ఏం తేడా ఉండదు, పామే ఇది వేసినా పోతావు. ఇంకా చిన్నాటిలోనే విషయం ఎక్కువ ఉంటుంది, పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఏమండి? కానీ వీళ్ళు కంపేర్ చేసేటప్పుడు ఎలా కంపేర్ చేస్తారు అని చెప్పానంటే, ఇలాగైతే పర్లేదండి, మరీ అలాగా అని కొంతమంది వ్యక్తులను, దేవుని బిడ్డలే, వాళ్ళు దేవుని బిడ్డలే, వీళ్ళు దేవుని బిడ్డలే, కానీ వాళ్ళలో ఉన్న బలహీనతలను చూసి ద్వేషిస్తారు. ఈ మాట పట్టుకో, ఎప్పుడు కూడా వ్యక్తిని ద్వేషించకూడదు, వారిలో ఉన్న వ్యక్తిత్వ లోపాన్ని ద్వేషించవచ్చు. నువ్వు చేసే ఈ పని బాగోలా అంతవరకు చెప్పాలి, ఆ పనిని బట్టి మనిషిని ద్వేషించకూడదు. మాట మీకు అర్థమైందా? యేసు ప్రభువు కూడా ఎప్పుడు పాపాన్ని ద్వేషించాడు, పాపిని కాదు. ఎవరిని ద్వేషించలేదు ఆయన? పాపాన్ని ద్వేషించాడు. పాపము చేస్తున్న మనిషిని కాదు ఆయన ద్వేషించింది, మనిషిని ప్రేమించాడు. మనిషిలో ఉన్న పాపాన్ని ద్వేషించి దాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పు, ఎంతమంది భక్తిహీనత గురించి నువ్వు చాటున అసహించుకున్నట్లున్నావు? సరే, నువ్వు ఎంత అసహించుకున్నావో ఆ అసహ్యతను నీ ప్రార్థనలో ప్రభువా వాడు ఏంటయ్యా, వాళ్ళు ఏంటయ్యా, వాళ్ళ క్రియలు ఏంటయ్యా, వాళ్ళ బుద్ధి ఏంటయ్యా అని ప్రార్థనలో వాళ్ళ గురించి దేవుణ్ణి ఎదుర్కొంటానికి వెళ్ళావా? ఇవన్నీ దేవుడు చూసే విషయాలు. నీ చాలా చిన్నగా వెళ్ళిపోతున్నారు. చూడండి, మొన్న మా ఊరు వెళ్ళాను. మా ఊరు వెళ్ళినప్పుడు చాలాసేపు ఉండలేదు, కొంతసేపు ఉన్నా ఈలోపు ఒక అంకుల్ గారు ఎలాగ వెళ్తా కనపడ్డారు. మాట్లాడుకుంటుంటే ఆయన చెప్తున్నాడు,
ఒక డినామినేషన్ వాళ్ళు ఉన్నారంట. ఇప్పుడు ఆ డినామినేషన్ వాళ్ళు ఏమంటారంటే, మాది పర్ఫెక్ట్, అంటే దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన, ఆ పరలోక ప్రత్యక్షత కలిగిన పర్ఫెక్ట్ డినామినేషన్ మాదే, మిగతా వాళ్ళంతా అలగాజనం అంటారంట. మిగతా డినామినేషన్స్ అన్నీ ఏంటి అంటే, వాళ్ళు మనలాగా ఆరాధన చేయరు, మనలాగా చప్పట్లు కొట్టరు, బాగా బలంగా చప్పట్లు కొట్టడం కానీ, ఆత్మ నింపుదల వచ్చిన భాషలు వాళ్ళకి ఏముండవు. వాళ్ళు చాలా పీస్ఫుల్గా ప్రజెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు వీళ్ళకి ఏమైంది, వాళ్ళ విధానంలో వెళ్తున్నారు, వీళ్ళు ఫైన్, వీరు ఇంకొక డినామినేషన్ ఇంకొక విధానంలో వెళ్తున్నారు. వీళ్ళు ఏమండి, ప్రతి చోట పరిపూర్ణులు ఎవరూ కనబడరు. ఏ సంఘానికి పోయినా ఏదో ఒక లొసు కనబడుతూనే ఉంటుంది, ఏదో ఒక చోట డీవియేషన్ కనబడుతుంది. దానికి అసహించుకోవాల్సినంత పరిస్థితి ఏంటి, దానికి ద్వేషించాల్సినంత పరిస్థితి ఏంటి, దానికి నీ హృదయంలో విరక్తి పెట్టుకోవాల్సినంత పరిస్థితి ఏంటి? ఏమండి, ఈ సంఘంలో మాత్రమే దేవుడు ఉన్నాడా, వింటున్నాడా? ఏమండి, వేరే సంఘంలో ఉండడా, వినడా, మాట్లాడ్డా? ఏదో నీ కన్నీరు చూసి దేవుడు ఈరోజు నీకు ఏదైనా ఒక ఆత్మ ప్రత్యక్షతో తలాంతు ఇచ్చాడు అనుకో, అది లేని వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళని చూసినప్పుడు నువ్వేమనుకుంటావు? సమయం ఉందిలే, వీళ్ళు మారడానికి ఎదుగుతారు అనుకుంటావా? చీ బతుకు, చీ అని చెప్పని అనుకుంటావా? అప్పుడు నీ సహోదరుని ప్రేమించినట్లా, ద్వేషించినట్లా? ఇప్పుడు నీలో ఏముంది, ఈ పాయింట్ మీద నీలో ఏముంది? ప్రేమ, ద్వేషమా? ద్వేషమే ఉంది. ఆ ద్వేషాలతోనే ఎన్ని నెలలుగా బలలో చేవేస్తున్నావు, ఎన్ని వారాలుగా మందిరానికి వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. ఏమండి, నీలో ఉన్న లోపాలను బట్టి యేసే కూడా నేను ద్వేషిస్తే మన పరిస్థితి ఏంటి? నీలో ఉన్న బలహీనతలను బట్టి ఈ వారం ఒక తప్పు చేస్తావు, వచ్చేవారం అది కాకపోతే ఇంకోటి చేస్తావు, ప్రతిసారి నువ్వు చేసిన దానికల్లా ప్రభు ద్వేషిస్తే మన కృప ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఆయన సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన సమకూర్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఏమండి, నువ్వేం చేయడం నేర్చుకోవాలనంటే, అటు పక్కన వ్యక్తికి భక్తిలో జ్ఞానం తక్కువ ఉందేమో, అనుభవం తక్కువ ఉందేమో, అపార్థమో భ్రమలోనో ఉన్నారేమో, వాళ్ళని ప్రేమించి వాళ్ళ పరిస్థితి కొరకు ప్రార్థన చేసి అవకాశం వచ్చిన రోజున సరిచేసే స్థాయికి రావాలి. ఇది ఎదగడం. ఇది తప్ప వాళ్ళని చూస్తే నాకు అలాగా ఫైన్, ఆ సందర్భంలో నీకు కోపం వచ్చిన తర్వాత జాలి వస్తుందా? సరే, ఆ సందర్భంలో కోపం వచ్చింది, వాళ్ళ ప్రవర్తన నీకు ఇబ్బందికరంగా మారింది, నీ భక్తికి ఆటంకంగా మారి ఏదో జరిగింది. ఆ తర్వాత అయ్యో వాళ్ళు మారితే ఇంకా ఉద్యోగంగా ఉంటుంది, నా భర్త మారితే, నా బిడ్డలు మారితే పరిస్థితులు చాలా బాగుంటాయి, ప్రేమతో వారి కొరకు ప్రార్థన చేయడం నీ జీవితంలో ఉందా? ఏమండి, ఇది కూడా లేదా? అది ఉండిపోయి ఇదన్నా ఉందా? అమ్మా చూడండి, మనం ఎవరి గురించి ఆశ్రయించుకోవాల్సిన అవసరం, నీకు తెలిసిన సత్యం వారికి తెలియడానికి సమయం పట్టిద్ది అంతే. నీకు వచ్చిన పశ్చాత్తాపం వారికి రావడానికి సమయం పట్టిద్ది అంతే. నీకు వచ్చిన మారు మనసు వారికి రావడానికి సమయం పట్టిద్ది. నీ అనుభవాన్ని బట్టి, నీ వయసును బట్టి, నీకు తగిలిన దెబ్బలు బట్టి నీకు ఈ రోజున బుద్ధి వచ్చింది. వారికి అన్నీ ఉండి ఎగురుతున్నారు, నువ్వు వాళ్ళని చూసి అసహించుకునే అంత స్థితి నీకు ఎక్కడిది? వాళ్ళకి ఒక అనుభవం దేవుడు ఇచ్చినాక, రాత్రి చూసాం కదా, అన్నీ పోయినాక అడిగే వచ్చింది ఎవడాడు? తప్పిపోయిన చిన్న కుమారుడికి అన్నీ పోయినాక చివరికి అడిగే వచ్చింది. వాళ్ళకి వచ్చింది. వచ్చినప్పుడు నీకన్నా వాళ్ళు భక్తి చేస్తారు. వాళ్ళకి ఒక మారు మనసు వచ్చినాక, వాళ్ళకి ఒక బుద్ధి తెలిసినాక, నేను ఇప్పుడు దాకా జీవించి దరిద్రమైందా, ఇంత దేవుడిని దుఃఖపరిచిందా, ఇంత నష్టపోయిందా అని చెప్పిన వాళ్ళకి ఒక బుద్ధి వచ్చినాక నిన్ను దాటి వెళ్ళిపోతారు. మళ్ళీ అప్పుడు ద్వేషించుకుంటావు. వీడు నిన్నగాక మొన్న వచ్చాడు, నన్ను దాటి వెళ్ళిపోతున్నాడు అని చెప్పాను. మళ్ళీ అక్కడ విషయమే. హల్లెలూయా. అందుకే ఒక చోట వాళ్ళ నాలుకల కింద సర్పనాగు విషయం ఉందంటాడు. కొంతమందిలో ఎలాంటి విషయం అని అంటే, పాడుగా ఉన్నా ద్వేషమే, దాటి వెళ్ళిపోయినా ద్వేషమే. ఏంట్రా అంటే, నాతో పాటు ఉండు, నువ్వు నాతో పాటు ఉండు. కొంతమందికి ఏంటి, భక్తి చేయొచ్చులే కానీ అంత చేయకూడదు. ఏం పాపం? ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేసినంత నేను చేయలేను కాబట్టి నేను చేసినంత నువ్వు చెయ్యి. కొందరు తమకన్నా ఎక్కువ భక్తి చేసే వాళ్ళని చూసి ద్వేషించుకుంటారు హృదయంలో. ఏంటో పద్దాక ప్రార్థన, అంటే
అంటే అది బాధ ఏంటంటే నేను భక్తి చేస్తున్నా, నేను కొంచెం చేస్తాను, నువ్వు అంత చేస్తున్నావు, నువ్వు చేస్తున్నాను చేయలేకపోతే నాకు బాధ వేస్తుంది. కాబట్టి ఇప్పుడు నా బాధ పోవద్దనంటే నువ్వేం చేయాలి? పోవాలంటే నువ్వు నాకు లాగని చేస్తే బాధ ఉండదు. అంటే వీడు వాడు ముందుకి వాడిని పోనివ్వడు, వాడు చేయనివ్వడు. పైపెచ్చు అంటారు చెయ్యొచ్చు, మరి అంత భక్తి చేయకూడదు. భక్తికి లిమిట్ ఎవరండి పెట్టింది? భక్తికి లిమిట్ ఎవరు పెట్టింది? అమ్మా, నువ్వు ఎంత భక్తి చేస్తే దేవుడు అంత కృపను అనుగ్రహించడా? భక్తికి లిమిట్ ఏంటండి? మేము చేస్తాం, చేయొచ్చు కానీ అంత చేయకూడదు. ఏంటి? పాపం చేసేవాడికి ఆ మాట చెప్పు. ఏమండి? కొంపలు కూల్చే బుద్ధిన వాళ్ళకి ఆ మాట చెప్పు. తిరుగుబాటు చేసేవాళ్ళకి ఆ మాటలు చెప్పు. జీవితాలను పాడు చేసే వాళ్ళకి చెప్పు. రే ఇదేంట్రా అని చెప్పని చెప్పలేవు. భక్తి చేసేవాడు అంటే అలుసు, తిరిగేం అనలేరు కదా, తిరిగేం మాట్లాడలేరు కదా. ఏమండి? మొన్న ఒక ఆయన నేను న్యూస్లో చూశాను, రోడ్డు మీదకి వచ్చి ఒక షర్ట్ వేసుకున్నాడు, దాని మీద యేసు రక్తమే జయము, యేసు రక్తం పాపల నుండి విమోచిస్తుందని చెప్పని ఆ వేసుకున్న షర్ట్ మీద ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు ఆ మాటలు రాసుకున్నాడు. గొడుగు పట్టుకున్నాడు, ఆ గొడుగు మీద కూడా ప్రభు గురించి మాటలు ఉన్నాయి. రోడ్డు మీద నుంచున్నాడు, విలోపవాడు వచ్చేసాడు. చూసారా ఏంటి? రోడ్డు మీద గొడుగులు పెట్టుకుని వ్యాపారాలు చేసుకునేవాళ్ళు లేరా? ప్రయాణాలు చేసుకునేవాళ్ళు లేరా? ఎంతమంది లేరు? ఒక్క గొడుగు ఎంత భయం వచ్చేసింది అసలు. ఏమిటి చర్చిలోకి తరిమి పోట్లాడతా, తరిమి. ఏంటి బాబా నీ బాధ? అమ్మా అంత చూడలేదు నేను, ఇంకా అనవసరం సోద అది అనిపించింది నాకు, తీసాను. బట్ ఏంటి ఆ ఫ్రస్ట్రేషన్, ఆ ద్వేషం ఏంటి? ద్వేషం ఏంటి? నేను ఏదో గొడుగేసుకున్నాడు. గొడుగేసుకునే వాళ్ళు లేరా? రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఆ రెస్టారెంట్స్ ముందు, డాబాల ముందు, ఆ ఎండలో వాళ్ళు గొడుగేసుకుని లైట్లు చూపించుకుని రాత్రిపూట రెస్టారెంట్కి రమ్మని చెప్పిన కీపర్లా అక్కడ ఉండలేదా? వాళ్ళు గొడుగేసుకుంటున్నారు. ఏంటి రాంగ్? తప్పే ఉంది అందులో? ఎవరు నా పేంటర్ అక్కడ నుంచున్నావు అని అంటాకే ఉందా? వాడు నుంచున్నాడు. ఆ చర్చి ముందే మళ్ళీ ఎక్కడ నుంచోలా? చర్చి బయట మళ్ళీ చర్చి ముందే నుంచున్నాడు. తప్పేంటి? ద్వేషం అండి. హల్లెలూయా. మాది కాని మార్గంలో మీరు ఉంటారా? మా మార్గం సత్యం కాదంటారా? ద్వేషం. హల్లెలూయా. చూడండి, నీవు దేవుడిని నమ్ముకున్నంత మాత్రాన నువ్వు విడిచిపెట్టి వచ్చిన నీ బంధు జనాంగాన్ని, ఇంకనూ ఆ లోకములో ఆ త్రోవలో ఉన్న నీ స్నేహితులని నువ్వు దూరం పెట్టాల్సిన, అసహించుకోవాల్సిన, వేరు చేసుకోవాల్సిన అవసరం లేదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? లేదు. అంటే దూరం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అన్నప్పుడు మళ్ళీ ఆ ఆచారాలకు దూరంగా ఉండడం, వాళ్ళకి చెప్పడం జ్ఞానపూర్వకంగా నీకు రావాలి. జ్ఞానపూర్వకంగా నీకు రావాలి. ఇప్పుడు దూరం పెట్టుతున్నారు కదా అని చెప్పి మళ్ళీ నువ్వు కలగాపులగమనంటే కాదు. నీ భక్తి నువ్వు చేస్తూనే బంధురికాన్ని కాపాడుకో. ఈరోజు ఎందుకు ఇంత ద్వేషాలు వస్తున్నాయి అంటే కొంతమంది సేవకులు చెప్పడంలో పొరపాటు. ఏమండి, కొన్ని సంఘాల్లో సేవకులు ఎలా నేర్పించారంటే నువ్వు అన్యుల ఇంటికి వెళ్ళి కనీసం మంచినీళ్ళు కూడా తాగొద్దనంత భయంకరంగా నేర్పించారు. చాలా తప్పది, చాలా తప్పది. ఏసై బావి దగ్గర వేస్తూ మాట్లాడాడు. ఏసైకి ఏమైనా అయిందా? లేదు. ఏసై జక్క ఇంట్లో అడుగుపడాడు. ఏసైకి ఏమైనా అయిందా? లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళినందుకు అక్కడ ఒక మార్పు రావాలి, కానీ నువ్వు వెళ్ళిన దాన్ని బట్టి నిన్ను బట్టి వాళ్ళకి దీవెన కలగాలి. కానీ అసలు దూరం పెడుతానంటే ఎలాగండి? ద్వేషిస్తానంటే ఎలాగా? హల్లెలూయా. నువ్వు ఎలా నమ్మాలో తెలుసా? నేను అడుగు పెడితే పరిస్థితులు మారిపోతాయి, ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్నంత విశ్వాసంతో నువ్వు ఉండాలి. స్టిల్ మునుపటి వాటికి తిరగొద్దు, మునుపటి ఆచారాలకు వ్యవహారాలకు వాటికి తిరగొద్దు. కానీ నీ వ్యక్తిని కాపాడుకో, నీ వ్యక్తికి నీకు మధ్య ఉన్న బంధాన్ని కాపాడుకో. హల్లెలూయా. ఇలాంటి ఒక ఇండైరెక్ట్గా తెలియని ద్వేషాలు సేవకులు సరిగా వాక్యాన్ని గ్రహించుకోకుండా చెప్పి వీళ్ళని ఇలా తయారు చేయబట్టి వాళ్ళకి ఇంకా వీళ్ళ మీద ద్వేషం వస్తుంది. వీళ్ళంటే తయారు చేస్తున్నారు. ఏమండి, అన్యుల ఇంటికి వెళ్ళావు, భోజనం చేసావు, ఏమైద్ది? అన్యుల పెళ్ళికే వెళ్ళావు, భోజనం చేసావు, ఏమైద్ది? ఏమీ కావు. ఈ విషయాలన్నీ ఏమీ కావు. పండగ రోజున వెళ్ళావు, వాళ్ళు ఏదో పూజ చేసుకున్నారు, ఇప్పుడు ప్రార్థన చేసుకుని తిని ఏమైంది? ఏమన్నా కొంచెం వాళ్ళకి దైవభక్తి ఉంటే వాళ్ళు ముందే చెప్తారు మేము దేవుడి దగ్గర పెట్టినాయి అని చెప్పని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దేవుని బిడ్డలుగా మారిన తర్వాత వాళ్ళు దేవునికి పెట్టిన తిందనే విషయాలు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ముందే నీకు చెబుతారు. వాళ్ళు నీకు ముందే చెప్పినప్పుడు నువ్వు ఏంటనంటే నేను దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి ఇలాంటి నాకు దూరంగా ఉంచి ఇలాంటి నాకు పట్టుగా అని చెప్పు, నువ్వు కాపాడుగా బాగుంటుంది.
హల్లెలూయా. ఈ రోజున మనుషులనే దూరం పెట్టేసిన కారణం చేత ద్వేషము దైవిక విషయంలోనే ద్వేషం వస్తుంది, వేరే చోట్ల కాదు. దేవుని సంబంధమైన విషయాల్లో ద్వేషం వస్తుంది, దైవిక విషయాల్లో ద్వేషం వస్తుంది. ఏమండి, ఇప్పుడు తండ్రి రక్షణలోకి రాలా, కొడుకు మందిరానికి వెళ్తున్నాడు, కొడుకు బాప్తీసం తీసుకున్నాడు, తండ్రి ఇప్పుడు అన్యులుగా ఉండి చచ్చిపోయాడు. ఇప్పుడు బంధువులు చుట్టాలు అందరూ వచ్చి అంటారు, మీ నాన్న ఎప్పుడు బాప్తీసం తీసుకోలేదు కాబట్టి, మందిరానికి వెళ్ళలేదు కాబట్టి నువ్వు ఆ కార్యక్రమాలు చెయ్యి అంటారు. చెయ్యి. అతని రక్షణ లేదు కాబట్టి నువ్వు చెయ్యి. రక్షణ ఉంటే మళ్ళీ చేయడం కాదు. అతని రక్షణ లేదు, చెయ్యి. ఇంకెవ్వరూ లేరు, నువ్వే కొడుకు అన్నప్పుడు కళ్ళు మూసుకొని చెయ్యి, ఏమీ కాదు. కానీ ఇలాగా చెప్పని సేవకుల ద్వారా ఉన్న విశ్వాసం బట్టి జరిగిన గందరగోళం ద్వేషం పుట్టిస్తుంది క్రైస్తవ్యం మీద, ద్వేషం తెస్తుంది క్రైస్తవ్యం మీద. హల్లెలూయా. అంటే వాళ్ళకి సరైన జ్ఞానం లేకపోవడం, సరైన వివేచన లేకపోవడం అనే విషయాలు ఏం చేస్తున్నాయంటే ద్వేషం కలగజేస్తున్నాయి, ద్వేషాలు పుట్టిస్తున్నాయి. నేను అంటున్నాను, నువ్వు ఎదిగి నీకన్నా ఎదగిన వాడు ఎవరన్నా ఉంటే వాళ్ళ అజ్ఞాన స్థితిని చూసి జాలిపడు తప్ప వాళ్ళ భక్తిహీనతను బట్టి ఎప్పుడూ ద్వేషించమాక, దూషించమాక. నిన్ను చూస్తుంటేనే ఒళ్ళు కంపరమెత్తుతుంది, అట్టవుతుంది, ఎట్టవుతుంది, ఇలాంటి మాటలు వాళ్ళ ముందు మాట్లాడమాక. ఓర్చుకో, సహించు, ఒక దినం వరకు వెయిట్ చేయి. హల్లెలూయా. ఇక్కడ దావీదు చెప్పాడులే కానీ కొత్త నిబంధన ప్రకారం యేసుప్రభువు చెప్పిన మాట, నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించాల్సిందే. ద్వేషం కాదు నీలో ఉండాల్సింది, ప్రేమించాల్సిందే. కొంతమంది ప్రమాణాలు చేస్తారు, నేను మందిరానికి వస్తాను, మారిపోతాను, ఏదో చెప్తారు, వాడి పరిస్థితిని బట్టి ఏదో చెప్తారు, నిలబెట్టుకోరు. అయినా నువ్వు వాళ్ళని ప్రేమించు, నిలబెట్టుకో. ఒక రోజు నాడు మారుతాడు, ఒక రోజు వాడు మారుతాడు. నువ్వు కంగారు పడిపోయి నువ్వు ఇంత పనికి మనవాడివా, నువ్వు ఇలాంటోడివా, నువ్వు మాట ఇచ్చావు. మరి రాత్రి మనం వాక్యం చూసాం, పేతురు మాట ఇచ్చాడు కదా, చావు మీదకి వచ్చినా నేను ఎరుగునని చెప్పనయ్యా అని చెప్పాడు కదా. మరి ఏం చేశాడు? చెప్పాడు కదా, ఏసేమని అన్నాడా? మరి నీకెందుకు అంత నొప్పి అమ్మా? అదొక రకమైన అహంకారం అన్నమాట. ఒకప్పుడు నువ్వు అదే, ఈరోజు ఏదో మారావు, కాస్త ఎదిగావు, వాడు ఎదలేకపోతున్నాడు, వాడి టైం పట్టిద్ది, వాడికి వివేచన రాలా, వాడి హృదయం గ్రహింపులోకి రాలా, వాడి హృదయం తెరవబడలా. ఎదిగిన నువ్వు వాడిని చూసి జాలిపడి వాడిని మోటివేట్ చేయడం మానేసేసి అట్టాగొన్నావు అంటే మారుతారండి. ద్వేషం ఎప్పుడు కూడా భక్తిహీనత ఉన్న వారి మీదే కానీ, భక్తే లేని వారి మీద కానీ, దేవుని యొక్క రాని వారి మీద కానీ ద్వేషం పెట్టుకోకు. ద్వేషం ద్వారా ఎవరిని మార్చలేవు, ఎవరిని సాధించలేవు, ఎవరిని భక్తిలోనికి తేలేవు. ప్రేమ ద్వారానే తేగలవు తప్ప ద్వేషం ద్వారా ఎవరిని భక్తిలోకి పుష్ చేయలేవు, నెట్టలేవు, లాక్కురాలేవు. హల్లెలూయా. ఆ మాట ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొక విధమైన ద్వేషాలు ఎలా వస్తాయనంటే, సామెతల గ్రంథము 25వ అధ్యాయము, అదొక పాయింటే, దాటేమో ఇంకొక పాయింట్కి వద్దాం. 25:17 సామెతల గ్రంథం. మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి ఇవి వచ్చినప్పుడు బైబిల్లో చదివారా? ఏం చేయొద్దు? మాటి మాటికి నీ పొరుగువాడి ఇంటికి వెళ్ళొద్దు. ఓకే, మాటి మాటికి నీ పొరుగువాడికి ఫోన్ కూడా చేయొద్దు. ఇంటికి వెళ్ళకపోతే ఏంటి మాట్లాడాలంటే, ఇప్పుడు ఇంటికి వెళ్ళలేమో, కానీ ఇప్పుడు రోజుల్లో ఫోన్ వచ్చేసింది కదా. భార్య వంటగదిలో ఉంటుంది, భర్త హాల్లో ఉంటాడు, ఏమయ్యా అంటే వినపడలేదు, వెంటనే వెళ్ళిపోతే ఫోనే కదా. టెక్నాలజీని విపరీతంగా వాడేస్తున్నారు కదా అమ్మా. ఇలా ఏదో ఒకటి స్తోత్రం చెప్పు. చూడండి, నాకు బాగా బైబిల్లో నచ్చిన అన్ని మాటలు నచ్చినాయిలేండి. అంటే జ్ఞానం పొందుకుంటానికి నచ్చిన మాటలు ఇది ఒక మాట. మాటి మాటికి పొరుగువాడింటికి వెళ్ళొద్దంట. హల్లెలూయా. మీ అందరికీ నేను అలవాటు ఉందని అనుకోవట్లేదులే కానీ, మనకి దేవుడు రక్త సంబంధికులనే కాకుండా మరి కొంతమందిని, కొన్ని కుటుంబాలని ఆత్మీయులుగా, స్నేహాలుగా, బంధాలుగా ఇస్తాడు.
కానీ దానిలో ఆ సరిహద్దు ఎంతవరకు తెలుసుకుని ప్రవర్తించడం, ఆ హద్దులు పెట్టుకుని ప్రవర్తించడం చాలా జ్ఞానం అన్నమాట. ఏం కలిగి ప్రవర్తించాలండి? సరిహద్దు ఉండాలండి, హద్దులు ఉండాలండి. వాళ్ళు నీతో కలిసిపోయారు కదా అనో, వాళ్ళు హృదయపూర్వకంగా మాట్లాడేస్తున్నారు కదా అనో, వాళ్ళు నీకులాగానే ఉన్నారు కదా అనో, వాళ్ళు ఓపెన్ అయిపోయారు కదా అని చెప్పనో, అనవసరంగా మాటి మాటికి వాళ్ళతో మాట్లాడటం, ఫోన్లు చేసి, లేకపోతే మాటి మాటికి ఇంటికి వెళ్ళడం ఏం జరిగిద్దంటే కొత్తలో బాగుంటుంది. తర్వాత నీకు వాళ్ళకి మీ మీ పరిచయాల ద్వారా, సహవాసం ద్వారా కొత్త పోయి పాత అయిపోద్ది. ఫ్రెండ్షిప్ ఒకరోజు పాత అయిపోద్ది కండి. నిద్రలేసిన భక్తులందరూ ఇవాళ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి నువ్వు గోల్ గోల్ చేస్తున్నారు స్టాటస్లో. యాక్చువల్ ఫ్రెండ్షిప్ డే July 30. వీళ్ళకి చరిత్రే తెలీదు, వీళ్ళకేం తెలియదు అనమాట. అసలు అది ఎందుకో ఏంటి మనకేం అనవసరం అనమాట. నలుగురు నా అన్నారు, మేము కూడా నా అంటాం, గుంపులో గో అంటాం, అదే బాబతి. యాక్చువల్లీ అది July 30. కొంతమంది ఏంటంటే దాన్ని ఏ కారణాల చేత మార్చారో కూడా క్లియర్గా ఆ ఇంటిమేషన్ కూడా తెలియదు. యాక్చువల్గా July 30 అది. యాక్సెప్టబుల్ డే అయితే July 30 అనమాట. ఏంటో మరి ఫ్రెండ్షిప్ అంటున్నారు, ఏంటంటో స్టార్టర్లు పెడుతున్నారు. మరి జీవితకాలం ఆ ఫ్రెండ్స్ ఉంటారో లేదో తెలియదు, ఆపదల్లో ఉంటారో లేదో తెలియదు, అవసరమైనప్పుడు ఉంటారో లేదో తెలియదు, అప్పుల్లో ఉంటారో తెలియదులే, కానీ ఎక్కడ లేని ఫోటోలు పెట్టి ఆగమాగం చేస్తున్నారు. హల్లెలూయా. నాకు తెలిసిన నిజమైన స్నేహితుడు వేసే ఒక్కడే. నిజమైన స్నేహితుడు ప్రాణం పెట్టేస్తారంట. అలా ఆల్రెడీ పెట్టేసిన స్నేహితుడు ఓన్లీ వన్ యేసయ్యే. అది దాటి ఇంకెవరు ఉందో నాకు తెలియదు. అయినప్పటికీ దేవుడు నీకు ఏ స్నేహం ఇచ్చినా దానిని ఒక లిమిట్లో మెయింటైన్ చేసుకోవడం తెలియాలి. పక్కనే ఉన్నాం కదా అని చెప్పిన మాటి మాటికి వెళ్ళొద్దు, ఖాళీగానే ఉన్నారు కదా అని చెప్పిన మాటి మాటికి ఫోన్లు కూడా చేయొద్దు. ఏం జరిగిందంటే నీ ముందు వాళ్ళు నవ్వుతూ మాట్లాడుతున్నా, నువ్వు ఫోన్ చేసినప్పుడు నవ్వుతూ మాట్లాడుతున్నా, వాళ్ళ యొక్క ముఖ్యమైన సందర్భాల్లో నువ్వు వారికి ఆటంకంగా మారుతున్నప్పుడు వారికి విసుగొచ్చింది. విసుగొచ్చే అంత బంధంగా నీ బంధం ఉండకూడదు. నీ బంధం ఎవరితోనూ విసుగొచ్చే అంత బంధంగా ఉండకూడదు. విసుగొచ్చిన రోజునంట వాళ్ళు ద్వేషిస్తారంట. ఆలోచించుకో. మనోడే కదా, నా ఫ్రెండే కదా, నాకులాగానే ఆలోచిస్తున్నాడు కదా, ఉంటున్నాడుగా, వింటున్నాడు, కానీ శృతి మించి నీ ఇంట్లో ఎన్ని చెప్పేసుకుని, వాళ్ళ ఇంట్లో ఎన్ని అడిగేసుకుని, ఏమండి నీ కూడా చెప్తాను, ఎప్పుడైనా విలువ ఎప్పుడు ఉంటుంది అంటే మన రహస్యం వాళ్ళకి, వాళ్ళ రహస్యం మనకి తెలియనప్పుడే మన ఇద్దరి మధ్య విలువ ఉంటుంది. తెలిసిపోయి నాకు అత్తు ఆడు బతుకు అనుకుంటుంది, ఏముండదు. నిజం. సర్టెన్ బౌండరీ ఏర్పాటు చేసుకోవాలి. నీ ఇంట్లో విషయాలైనా వారికి చెప్పొద్దు, వాళ్ళని నువ్వు అడగొద్దు. వాళ్ళ విషయాలు కూడా నువ్వు అడగొద్దు. ఆత్మీయుల దగ్గర ప్రార్థన చేయమని చెప్పే విషయాలు పక్కన పెట్టు, దాని సంగతి వేరు. నీకు ఇలాంటి స్నేహాలు ఉంటే చాలా మంచిది. దానియేలుకు 3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఏంట్రానంటే ఆపదగా ఉందరంటే కలిసి కూర్చొని ప్రార్థన చేస్తారు. ఇలాంటి ఏమన్నా ఉంటే వెళ్ళాలి ఇంటికి, బాధలేదు. రోజు 3 పూట్ల ప్రార్థన చేయాలి ఇంట్లో, బాధలేదు. నువ్వు ప్రార్థన చేస్తాకి వెళ్తున్నావా? BBC న్యూస్, BBC న్యూస్ అన్నమాట. నీ వాడుకట్లయన్నీ ఇక్కడ, ఆ వాడుకట్లయన్నీ నీకు, ఇటు డేటా ట్రాన్స్ఫర్ అయిపోద్ది అనమాట. ఎంత ఫాస్ట్గా 5G కూడా కాదు, 7G ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు. చూడండి ఎంత వ్యర్థమైన విషయం. ఒక రోజుకి ఇలాంటి ప్రవర్తన కలిగిన జీవితాల్లో ఏదో కారణం చేత విసికి హద్దు లేకుండా ప్రవర్తించి విసుగు పుట్టి ద్వేషాలకి కారణమైంది అనమాట. సడన్గా ఒక రోజున 3వ వ్యక్తి అంటాడు, మొన్నదాకా బాగానే ఉండేవాళ్ళు కదా, ఏం జరిగింది ఈ మధ్య ఏంటి, వాళ్ళ ఇంటికి వెళ్తలేదు, వీళ్ళంటే వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు. 3వ వాడు కనిపెడుతూ ఉంటాడు. వాడికి అర్థమైపోద్ది ఏం జరిగింది ఒకళ్ళ మీద ఒకళ్ళకి. అదే మాయరోగం, ద్వేషం. అసలు ఎందుకు అది వచ్చింది చెప్పనా? ఆ లిమిట్ తెలుసుకోకపోవడం వలన. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అనుకున్నా, ఎంత సంవత్సరాల నుంచి ఉన్నాడైనా ఆ హద్దు తెలుసుకోకపోవడం వలన, ఆ బౌండరీలో నువ్వు ఉండలేకపోవడం వలన, వాడి పరిస్థితి నువ్వు గ్రహించుకోలేకపోవడం వలన విసుకొచ్చంట. ఏంటిడు కొత్తలో బాగానే ఉంటుంది, తర్వాత ఏమైపోద్ది? విసుకొచ్చేసేసంట ద్వేషం పుట్టిద్దనంట. దేవుని వాక్యము, నీ ప్రవర్తన
లోకానికి వెలుగుగా ఉండేలాగా నీకు ఎంత జ్ఞానమును ఆత్మ సహాయాన్ని అందిస్తుందో అది తెలుసుకుంటే ఎంతో ప్రభావంగా ఈ లోకంలో దేవుని కొరకు బ్రతుకుతావు రోషం కలిగి. మందిరాలకు వెళుతున్నప్పటికీ ఆ విన్నది నీ జీవితానికి భవిష్యత్తుకి ఎంత విలువైందో గ్రహించుకోక ఆచరణలో పెట్టలేకే ఈ రోజున మన జీవితంలోని భక్తిహీనత, బలహీనత, చేతగాంతనం దేవుడే దాచిపెట్టలా. నువ్వు లోకంలో ఒక రోషం కలిగిన వ్యక్తిగాను, ఒక జీవం కలిగిన వ్యక్తిగాను, ఇతరులను ప్రభావితం చేసే వ్యక్తిగాను బ్రతకడానికి కావాల్సిన జ్ఞానం అంత ఇందులో పెట్టి ఉంచాడు. చదవడానికి రాదు, వినటానికి రాదు, పాటించడానికి రాదని అంటే అక్కడ అవసరం లేకపోయినా కూడా నీ అజ్ఞానాన్ని బట్టి ఇతరుల చేత నువ్వు ద్వేషించబడతావు. అక్కడ అది ప్రాబ్లం. అంటే ఇది నువ్వు కొని తెచ్చుకున్న ద్వేషమే. ఇక దీనికి ఎవరిని అంటాకి అయ్యా బాబు అని అడుగుతానికి కూడా ఏం చేయలేవు. మిగతా అది వేరు, ఇది వేరు. ఇది నువ్వు అజ్ఞానంతో తెచ్చుకున్న ద్వేషమే. స్తోత్రం చెప్పు. ఆడవాళ్ళకి ఒక మంచి సలహా చెప్పనా, మగవాళ్ళు కొంచెం జ్ఞానంగానే ఉంటారు కానీ నీ పర్సనల్స్ ఎంత దాచుకుంటావు అంత మంచిది. ఎవరి దగ్గరైనా వీళ్ళ దగ్గర దాగో కొన్ని విషయాలు. వాళ్ళు అడగకపోయినా వాళ్ళ భర్త జీవితంలో, ఈ పిల్లల జీవితంలో, ఈ పక్కన జీవితంలో, ఈ అత్తని జీవితంలో అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడతారు. దయచేసి ఇలాంటి పిచ్చి మాటలు చెప్పుకోకుండా పనికొచ్చే దేవుని సంగతులు, దేవుని సాక్ష్యాలు, దేవుని కథలు ఏమన్నా చెప్పగలిగితే కాస్త ఎక్కువ మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. ఈసన గారి దగ్గరికి ఇలాగ ఒకడు వచ్చేవాడంట. వాడు వచ్చినప్పుడు అల్లా బురద తినేస్తా ఉండేవాడంట. ఏదో ఒకటి చెప్తూ ఉండేవాడంట. సరే ఈ పని ఎట్లా ఉందా అని చెప్పిన ఊరే నేను ప్రార్థన చేసుకోవాలి వెళ్ళరా అని చెప్పదనంటే వాడు వెళ్ళట్లేదంట. సరే ఇప్పుడు పని ఎట్లా ఉందా అని చెప్పని యేసన్న గారు నువ్వు కూడా మోకాళ్ళేరా ప్రార్థన చేస్తానని చెప్పి వాడితో మోకాళ్ళు లేపించాడంట. రెండోసారి ఎప్పుడు వచ్చినా అప్పుడు వాడిని ప్రార్థనతో పట్టనేవాడంట. మాతగాని కంటే వస్తారు కానీ ప్రార్థన కూడా వస్తాడండి. వాడు మెల్లగా రావడం మానేశాడంట. హల్లెలూయా. ఇది ద్వేషించినట్లు కాదులే కానీ జ్ఞానంగా కొన్ని వ్యక్తులని దూరం పెట్టుకునే స్థితి అనమాట. ద్వేషించక్కర్లా. నీ జ్ఞానం ఉంటే వాళ్ళు ఎలాగా ఇప్పటికే నువ్వు క్లోజ్ అయిపోయావు అనుకో, వాడి నుంచి దూరం అవ్వాలనుకో, దేవుడు జ్ఞానం ఇస్తాడు. నీకు అసలు ఆశ ఉండాలి, వాడికి కొంచెం దూరంగా ఉండాలని నీకు ఆశ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి కొని తెచ్చుకోమాక కొన్ని ద్వేషాలని చేతులారా కొని తెచ్చుకోకపోవడం నీకు చాలా మంచిది. తర్వాత ఒకవేళ ఏ కారణము చేత అయినా నిన్ను ఎవరైనా ద్వేషిస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి అమ్మా? ప్రేమించాలా? ఇంకా ప్రేమించాలి. కానీ ప్రేమ ఒక్కసారే రాదు. వాక్యం మనం చదివాం, మీకు గుర్తుందో లేదో కానీ ఒకసారి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 10:22 చదవండి. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడతారు, అంతం వరకు. ద్వేషించబడినప్పుడు ఏం చేయాలంట? సహించాలి. వాక్యం చెప్తుంది కదా. మీరు ద్వేషించబడినప్పుడు ఏం చేయమంటున్నాడు? అసలు మనకు అవనది ఏదన్నా ఉందనంటే మన సబ్జెక్ట్లో సహనం. నాకు సహనం ఉందని వాళ్ళు స్తోత్రం చెప్పండి. నాకు వినపట్లేదా? మీరు చెప్పట్లేదా? ఏం పాపం అమ్మా? నేను అందరిని అడిగాను. ఇక్కడ మగ ఏంటో ఆడండి. నేను అందరిని అడుగుతున్నాను అమ్మా. చూడండి, చాలామంది ద్వేషించబడుతున్నప్పుడు అర్థమవుతుంది, మనకు అర్థమైంది పలానా వ్యక్తి ద్వేషిస్తున్నారని. ద్వేషించబడుతున్నప్పుడు ఈ వ్యక్తి యొక్క ఆత్మాభిమానం, ఇంకా వర్డ్స్ ఏంటి చెప్తారు? సెల్ఫ్ రెస్పెక్ట్, మనస్సాక్షి, ఇవంటే నువ్వేం తక్కువ ఆండిని ద్వేషించవేంటి, వాడెంత పడి బతికెంత. నీ మనస్సాక్షి ఓర్చుకోరా, కొన్నాళ్ళు ఓర్చుకుంటే బంధాన్ని కాపాడుకుంటావు అని చెప్పదు. శరీర సంబంధమైన మనసు కాదు ఇది. ఓర్చుకో కొన్నాళ్ళు, ఏసైక తప్పలా ఓర్చుకున్నాడు, ఓర్చుకో కొన్నాళ్ళు బంధాన్ని కాపాడుకుంటావు అని చెప్పి నీ మనస్సాక్షి చెప్పదు. కానీ ఆ నొప్పి కూడా అలాగే ఉంటుందిలేండి. నొప్పి ఎలా ఉంటుందంటే
ఏదో ఒక చిన్న మిస్అండర్స్టాండింగే జరిగింది అనుకుందాం. మన వలన అతనికి కలిగిన నొప్పి ఒకరోజే, కానీ వాడు ద్వేషించడం మూలంగా మనకు కలిగే నొప్పి మాసాలు, కొన్నిసార్లు సంవత్సరాలు ఉంటుంది. మనం చేసిన పొరపాటు, మనం చేసిన మిస్టేకో, మనం అన్న మాట వలన ఆ వ్యక్తికి కలిగిన నొప్పి ఆ ఒకరోజే ఉంటుంది. కానీ ఆ రోజు నుంచి వాళ్ళు చూసే చూపు, ప్రవర్తించే తీరు, ఎసడించుకోవడం, ఏమండి ఇదిలించుకోవడం, జాడించుకోవడం, ముఖం తిప్పుకోవడం, ఆ బాధ పెట్టుకోవడం, ఇదంతా మనం అనేసిందో చేసిందో జరిగిందో ఒకరోజు పనే. కానీ వీళ్ళ హృదయంలో ఏర్పడిన ద్వేషం పోవడానికి కొన్నిసార్లు మాసాలు, సంవత్సరాలు పట్టిద్ది. స్టిల్ నువ్వు సహించాలి. వాక్యం అదే చెప్తుంది. ఇది నా బోధ అనుకునేరు, ఈ పాస్టర్ గారు ఏంటి అదే చెప్తారు అనుకునేది వాక్యం. ఇక్కడైతే చెప్పింది మత్తయి 24లో కూడా ప్రభు అదే చెప్పాడు, అంతవరకు సహించాలి. హల్లెలూయా. నాకు పాటల్లో ఈ పాట ఉంటుంది చూడు, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా సర్వం పోయిన శరీరం కుళ్ళిన నాను వారే వెలివేసిన, సర్వం పోయిన శరీరం కుళ్ళిన నాను వారే వెలివేసిన, అంతము వరకు సహించిన. ఏంటంట అదేలా ముందు ఒక మాట ఆప్తులంతా విన్నాన్న కూడా చెప్పినాక ఆయన ఏం చేశాడంట, అంతం వరకు తన పరిస్థితి మారే వరకు, తన జీవనం మారే వరకు, తన జీవితం మారే వరకు సహిస్తానే వచ్చాడంట. హల్లెలూయా. భార్య వచ్చి ఇదేం బతుకంది, స్నేహితులు వచ్చి ఎంత పాపిస్తాడు వారు, లేకపోతే నీ బతుకు ఎందుకు ఎట్లా అయిందని చెప్పరు అన్నారు. ఏమండి ఆరోగ్యం అట్లా అయిపోయింది, పక్షం నిలబడి సర్లేరా బాబు బాగుపడతావు లేరా, దేవుడు ప్రార్థన చేస్తావు లేరా, నాదుడు అనే నాదుడు లేడు. చరిత్రకారులు చెప్పిందని బట్టి 13 సంవత్సరాలు బాధపడ్డాడు. 13 సంవత్సరాలు కూడా ఏం చేశాడు, సహించాడు అంతే. హల్లెలూయా. ఇక్కడ కూడా మనకి దేవుని పాట ఏం నేర్పిస్తున్నారంటే, మీరు ద్వేషించబడతారు అందరి చేత, మీరు ద్వేషించబడిన రోజున సహించాలి. హల్లెలూయా. సహిస్తున్నప్పుడు ఆ సహనము నీకు రావాలనంటే కాస్త దేవునికి ప్రార్థన చేసుకోవడం కూడా నీకు రావాలి. చూడండి, ఆ దావీదు భక్తుడు కొన్నిసార్లు అతని బాధకి దేవునికి ఇలా ప్రార్థన చేసేవాడు. 38వ కీర్తన 19వ వచనం. కీర్తనలు, నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. ఏంటంట, నీకు ఒకడుంటేనే నీ జీవితం అయిపోతుంది. దావీదు చెప్తున్నాడు, నిర్హేతకముగా, కారణమే లేకుండా, నాకు ఎంత ఆలోచించినా ఏం జరిగిందనే కారణమే లేకుండా నన్ను ఎందరో ద్వేషిస్తున్నారు ప్రభువా. నువ్వు చేసిన లేదో కారణం ఉంటుందిలేండి. ఏమి లేకుండా పక్కన ద్వేషించాడంటే అయ్యే పనులు కాదు, ఎక్కడో 100లో 1 అది ఉంటుంది. ఇక్కడ ఏంటంట భక్తులు చెప్తున్నారు, అయ్యా అసలు పొందని ద్వేషించే వాళ్ళు ఏమైనా అల్లాటప్ప వాళ్ళు అంటే వాళ్ళు బలవంతులు, వాళ్ళు చురుకైన వారు, వాళ్ళు బలవంతులు అంట, చురుకైన వారు అంట. నిర్హేతకముగా, కారణం ఏం లేదు, హేతు ఏం లేదు, నిర్హేతకముగా వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు. పాపం ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. 25వ అధ్యాయము 19వ వచనం. నా శత్రువులను చూడు, వారు ఓకే ఏం చేస్తున్నారంట, క్రూర ద్వేషం అంట. ద్వేషం కూడా కాదు, క్రూర ద్వేషం అంట. హల్లెలూయా. అలా ద్వేషిస్తున్నప్పుడు ప్రార్థన ద్వారా దేవుని మీద ఆనుకోకపోతే నీకు సహనం రాదు, నీకు మనుషుల పట్ల ప్రేమ రాదు. దావీదు ఆయా కీర్తనలు రాసుకుంటున్నప్పుడు చూడండి, గొల్యాతు వచ్చి ఇజ్రాయెల్ మీద సవాల్ చేసి ఇజ్రాయెల్ను భయపెట్టిన పరిస్థితులలో ఆయన వెళ్ళాడు. ఎవరు వెళ్ళాడు? దేవుడు నాకు ఒకప్పుడు సింహం మీద జయమిచ్చాడు, ఎలుగుబంటి మీద జయమిచ్చాడు అంటే దేవుడు నాకు తోడై ఉండి అక్కడ జయమిచ్చినాడు, ఇక్కడ ఎందుకు జయమివ్వడు, దేవుడు ఇస్తాడని దేవుడి నామంలో దేవుడి నామాన్ని ధరించుకుని దేవుని పేరట
గొల్యాతుని జయించడానికి వెళ్ళాడు కదా. వెళ్ళినప్పుడు దేవుడు నిజంగానే జయమిచ్చాడు, ఓడించాడు, వచ్చాడు. మేలు చేసి కీడు పొందుకోవడం మొదలైంది. రాజే ద్వేషించడం మొదలుపెట్టాడు. మేలు చేసిన ప్రతిసారి ప్రశంసలే వస్తాయి అనుకోమాక. మేలు చేశాడు, ఇప్పుడు ఏమొచ్చింది? కీడు వచ్చింది. ఏంటి? మళ్ళీ సౌలు తన కూతురు నుంచి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఏమయ్యాడు? అల్లుడయ్యాడు. ఎలాంటి ద్వేషంతో ద్వేషిస్తున్నారంట? క్రూరమైన ద్వేషంతో. ఏమండి, తను చాలాసార్లు ఇజ్రాయేలీల్ని ఫిలిస్తీన్ల బారి నుండి కాపాడాడు, అమోదీల బారి నుంచి కాపాడాడు. సౌలు యుద్ధంలోకి రాకపోయినా ఈయన మొదటిలో యుద్ధానికి ముందు వెళ్ళి కాపాడాడు అనమాట. మేలే చేశాడు. కానీ తిరిగి తనకి క్రూరమైన ద్వేషం వచ్చింది. అనుకున్నాడు నేను ఏ పాటు ఉండలే అని చెప్పని అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు తప్ప నేను తలుచుకుంటే వీడంతా అనే మనసుకి ఏ రోజు కూడా రాలేదు. రాకపోగా దేవుడికి ఇలా మొరపెట్టుకుంటున్నాడు, అయ్యా వాళ్ళేమో చురుకైన వాళ్ళు, ఇంకేంటంట బలవంతులు నా శత్రువులు, వాళ్ళు చురుకైన వాళ్ళు కారణం లేదయ్యా. ఏం కారణం చూపిస్తారు? సౌలు నువ్వు దావీదుని ఎందుకు ద్వేషిస్తున్నావు అంటే కారణం ఏం చెప్తాడు? దెయ్యం పట్టింది అంతే, అడిగేం లేదు. అదే కదా, దేవుని ఆత్మ పోయినాక ఏం జరిగింది? దెయ్యం పడితేనే వచ్చింది ద్వేషం వాడికి. ఆడు ముందు ఎవరో పొగిడారు, ఇక నిద్ర పట్టట్లేదు, ద్వేషం వచ్చింది. ఇప్పుడు సౌలు ఏం చెప్తాడు కారణం? నువ్వు ఎందుకు ద్వేషిస్తున్నావురా? నీ కూతురు నుంచి పెళ్లి చేసి నీ అల్లుడై మళ్ళీ ఎందుకు చంపాలనుకున్నారు అంటే ఏం చెప్పలేడు. ద్వేషం నిర్హేతకంగా పుడుతుంది కొన్నిసార్లు. కారణం ఏం కనిపించదు, కానీ ద్వేషం వచ్చింది. ఒప్పెరై చెప్పలేరు ఇది నాకని, కానీ ద్వేషం ఉంటుంది. పాపం దావీదు దేవునికి మొరపెట్టుకుంటూ వెళ్ళాడండి. నువ్వేం చేస్తున్నావో నాకు తెలీదు, నేను ఎవరన్నా ద్వేషిస్తుంటే వాళ్ళు కీడు కోరుతున్నావో, వాళ్ళ శాపం కోరుతున్నావో, వాళ్ళకి శబ్దాలు చేస్తున్నావో అని ఎంత నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలియదు, కానీ వాక్యం చెప్తుంది నువ్వు సహించమనే చెప్తుంది. దేవునికి ఆ సహనం కావాలంటే దేవునికి మొరపెట్టుకోవడమే. ఏం చేయాలి నువ్వు? దేవునికి మొరపెట్టుకోవడం. ఏదో దావీ చేస్తాను తిప్పలేదే కదా. ఇంకా చూడు, ఒక చోట అంటాడు 9వ అధ్యాయము కీర్తనలోనే ఒకసారి 14వ వచనం చదవండి. మరణ ద్వారమును ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలగజేయు బాధను చూడుము. ఇప్పుడు ఏంటంట ప్రార్థనలు? అయ్యా ద్వేషించేవాళ్ళు నాకు బాధ పెడుతున్నారు. ద్వేషించేవాడు ఊరుకుంటాడా? అది ఏదో బాధ పెడతాడు కదా. ఆ బాధ నువ్వు చూడయ్యా. నన్ను ద్వేషిస్తున్న వారు నన్ను ఎంత బాధ పెడుతున్నారో ఆ బాధ నువ్వు చూడు. నువ్వు వాళ్ళ నాశనానికి కాదు, చూడయ్యా అని ప్రార్థన చేయడమే. వాళ్ళ నాశనం చేయా అని ప్రార్థన చేయడం కాదు. ఏమండి, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పయ్యా, వాళ్ళకి తగిన శాస్త్ర చేయ కాదు, వాళ్ళని చూడయ్యా, వాళ్ళని మార్చయ్యా అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వాళ్ళు మీకు అర్థమవుతున్నాయా? సహనం ఎలా వచ్చిద్దిరా అనంటే, వినండి, సహనం ఎలా వచ్చిద్దిరా అనంటే దేవునితో నీ పరిస్థితులు నువ్వు ఎంత మొర్ర పెట్టుకుంటావో, నీ ప్రార్థనా జీవితం ద్వారా నీ జీవితంలో ఉన్న ఆ మనుషుల ద్వారా కలుగుతున్న నొప్పి, ఆ గాయము, ఆ బాధ, ఆ నింద, ఆ మాట భరించడానికి సహనం వచ్చింది. చాలా మందికి అది రాకే ఈ ద్వేషం నుంచి కలహానికి వెళ్ళిపోతారు. అదే ఒక పాటు, మనం మళ్ళీ దాన్ని కూడా ధ్యానం చేస్తాం. ఈ ద్వేషిస్తున్న పరిస్థితుల్లో వాళ్ళు ఓర్చుకుంటూ రాకే ఆ కుటుంబాల్లో భార్యాభర్త కావచ్చు, కుటుంబాలు బంధురికాలు కలహాలకు వెళ్ళిపోతారు. నువ్వేంటి, నీ ప్రవర్తన నాకు తెలుసు, నీ బుద్ధి నాకు తెలుసు అని చెప్పని ఇక సహించడం చేతగాక కట్టలు తెంచుకుని ఏదో ఒక రోజున ఫేస్ టు ఫేస్ అయిపోయి నువ్వు ఒక ముఖం నేను ఒక ముఖం అయిపోతారు. తెలుసా? కానీ ఆ భర్త ఆ భార్య సహించడం మొదలు పెడితే, ఏమండి, నాకు తెలిసిన ఒక కుటుంబంలో, అంటే ఒక చోట ప్రార్థన చేస్తాకి వెళ్ళాను, వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ సంఘంలో ఉన్న పరిస్థితుల్లో ఒక ఆవిడికి 2 కోడళ్ళు ఉన్నారు. 2 కోడల్లో రెండవ కోడలు ఎలాగంటే కూతురునే కొడుకు ఇచ్చింది, మేనగోడలు ఇచ్చింది చేసుకో. ఈడికి ఆ పిల్లంటే ఇష్టం లేదు, వేరే ఎవరితోనే ఉంటున్నారు.
ఈవిడ ఇంతకు ముందు వెళ్ళినప్పుడు నా గర్భఫలం కోసం ప్రార్థన చేయమంది. మళ్ళీ ఇంకొక 1 yearకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయమంది. నేను ఏంటి పిల్ల పరిస్థితి అని చెప్పి నవ్వు ఆరాధిస్తే అసలు భర్తకి ఇష్టమే భార్యతో ఉంటే కదా. భర్త తెగేసి చెప్పేశాడు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, మా అమ్మ కోసం చేసుకున్నాను, ఏదో చెప్పేశాడు. తనకి ఎవరి ఇష్టమో ఇట్లా అట్లా 2 చోట్ల అలాగా మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడు భర్త మొహం మీద ఏం చెప్పాడు? ప్రేమిస్తున్నాను, ద్వేషిస్తున్నానని. ప్రేమ లేని చోట ఏమున్నట్టు? ఇప్పుడు ఆ భార్య ఎట్లా కాపురం చేయాలి? అక్కడే ఉంటుందండి, ఆ ఇంట్లోనే ఉంటుంది, ఆ భర్తతోనే ఉంటుంది. ఈ రోజు కన్నా నువ్వు ఆ ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు అమ్మా? నువ్వు కాకపోతే స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నాకు అన్యాయం జరిగిందని చెప్పి నువ్వు వాదన ఆడొచ్చు, నా బతుకు ఎందుకు ఇట్లా చేశారని చెప్పి నువ్వు గొడవలు ఆడొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎవరు న్యాయం చేయగలరు? అమ్మమ్మ న్యాయం చేయగలరా? అమ్మ న్యాయం చేయగలరా? ఆయన ఇప్పుడు ఎవరు న్యాయం చేయ? డబ్బులు అంటే ఎవరిని ఇస్తారు, కానీ నీకు నా మీద ప్రేమ పుట్టేలాగా ఎవడొచ్చి చెప్పగలడో? అది ఆ వ్యక్తి హృదయం స్వతహాగా పుట్టాలి. నేను చెబుతూ పుట్టిద్దా? భవనే అండి, మీ ఆయన చాలా మంచోడు, నువ్వు చాలా తప్పుగా అనుకుంటున్నావు. ఇటు ఒక అరగంట చెప్తే మాత్రం భర్త మీద ప్రేమ పుట్టిద్దా? చెప్పేవలే, నా మూడు సంగతి నాకు తెలుసు. అమ్మా అయ్యా అయిపోయింది, ఇంకేం చేయలేము ఎంత చెప్పినా. స్తోత్రం చెప్పు. కొన్నిసార్లు మనమే చెప్దాం అనుకుంటాం, కానీ మనం చెప్పడానికి మనకు తెలిసిన దానికంటే నొప్పి పడినోడికి చాలా తెలుసు ఆ వ్యక్తి గురించి. హల్లెలూయా. చెప్పేవాళ్ళు అనుకుంటా. నేను అన్నాను, ఈ మాట ఒకసారి పట్టుకో. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నన్ను ద్వేషించున్న వారి యొక్క వాళ్ళు పెట్టుచున్న బాధలు చూడయ్యా, ఎలాంటి ద్వేషం, క్రూర ద్వేషంతో ద్వేషిస్తున్నారు. ఇంకో మాట చెప్పనా, పౌలు గారు అంత్యకాలం ఇలా ఉంటుంది అని చెప్పని దాన్ని ఎలా ఉంటుందో దాని విషయంలో క్లారిఫై చేసినప్పుడు ఈ విషయాలు చెప్పాడు. ఒకసారి చూడండి, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము, తిమోతి పత్రిక రండి ఒకసారి. 1 నిమిషం. 1 తిమోతి 2 తిమోతి 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి కొన్ని మాటలు. ఈ మాట పట్టుకో. అంత్య దినములలో అపాయకరమైన కాలాలు. అపాయం ఏంటది? మనుషులంట స్వార్థప్రియులు అయిపోతారంట. వాడి జీవితం, వాడి ఆరోగ్యం, వాడి ఆకలి, వాడి తిండి, వాడి ఇల్లు తప్ప ఇక దేని జోలికి స్వార్థం. అదే అపాయకరమైన పరిస్థితి. స్వార్థంగా మారిపోతారంట. మీకు ఆడ తగిలేరా? అంతా అలాగే ఉన్నారా? మీకు ఎక్కడో ఒకటి తగిలాడు అంతా అలాగే అనిపిస్తున్నారా? ఏం మాట్లాడలేదండి. అంతా అలాగే అనిపిస్తున్నారా? నువ్వు స్వార్థమైన వ్యక్తిగానే ఉన్నావా? స్వార్థ ప్రియులంట, స్వార్థాన్ని ఇష్టపడతారంట. వాడి జీవితం, వాడి ఇల్లు, వాడి వాకిలి, వాడి పిల్లలు, వాడే స్వార్థ ప్రియులుగా మారిపోతారంట. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. ఈరోజు కొందరు అంటారు అందరూ బాగుండాలి అంటారు. కొంతమందికి అలా కాదు, నేనే బాగుండాలి, నేనే పైన ఉండాలి, అంతవరకు స్వార్థ ప్రియులుగా. అంటే అపాయకరమైన కాలాలంటే ఏదో జరిగిపోతుంది భూకంపాల గురించి, ఆ అపాయం కాదు. స్వార్థ ప్రియులు అయిపోయారు. ఇంకా ధనాపేక్ష. డబ్బు తప్ప వేరే ప్రపంచం కనపడదు. డబ్బు తప్ప దేవుడు కూడా కనపడ్డు. డబ్బే. ధనాపేక్షలు ఉంటాయి. చదువమ్మా. బింకములాడుతారు. వాళ్ళు తప్పుందా కింద పడ్డ నేనే రైట్ అంటారు అన్నమాట. గెలవడానికి ఎదురిస్తారు, ఎంతకైనా తెగిస్తారు. అదొక పెద్ద సబ్జెక్ట్, తర్వాత చెప్తా. బింకములాడుతారు. అలాంటి అహంకారుల గురించి మనం 5 చాప్టర్లు చూసాం కదా. ఆ అహంకారులు, దోషకులు ఒక టాపిక్ ఉంది, అది చెప్తాను. తల్లిదండ్రులకి లోబడరు, తల్లిదండ్రులకి విధేయత చూపించరు, అవిధేయులు. కృతజ్ఞత ఉండదు. చూసారు, మనం మేలు చేసిన వాళ్ళకి రాండానే ఉండదు. ఇవన్నీ కాలంలో ఉన్నాయంటారా లేవంటారా? అపాయకరమైన కాలంలో మనం ఉన్నాం. అవునా? మనకు కావాల్సిన పాయింట్ ఇంకా రాలా. అపవిత్రులు, అనురాగం ఉండదు మనిషి మీద మనిషికి. అతి ద్వేషులు అంట. ద్వేషం కాదు ఈ రోజుల్లో, అంత్య దినముల్లో అయిన ఈ రోజుల్లో ద్వేషం ఉండదంట. ఒకరి మీద ద్వేషం వస్తే అతిగా మారిపోద్దంట. అది
ఎలా మారిపోద్దండి? అతిగా మారిపోద్దంట. ద్వేషం ఎట్లాగ అతిగా మారిపోతుంది. కొన్ని హృదయాలు కూడా అంత సున్నితంగా ఉంటాయి అన్నమాట. ఎంత సున్నితంగా ఉంటాయి? నేను ఇందాడా ఏదో అన్నాను, వాళ్ళని అన్నాను, ఆ మాట వీళ్ళకి కూడా మ్యాచ్ అయింది, పొరపాటున వాళ్ళు బాధపడ్డారేమో, ఎంత సున్నితంగా ఉంటాయి. ఇలాంటి వాడికి దేవుడికి అనుమతిస్తాడు. ఇంకా నా మాటలు మీకు అర్థమయ్యా? కొంతమంది ఎంత సున్నితంగా మనసు కలిగి ఉంటారంటే, బుద్ధి లేదని కింద ఆవిడకి చూపిస్తారు. ఆ పైన ఆవిడ కూడా చూసేటప్పటికి ఆవిడ అనుకుందేమో అని చెప్పిన అయ్యేదాకా ఇటు మనసు లాగేసి తర్వాత అవసరమైతే వెళ్ళి, అమ్మ నేను ఇందాడా నువ్వు అలా అనుకున్నాయేమో, నిన్ను కాదు వాళ్ళ. ఇలాంటి వాడికి దేవుడి ద్వేషాలని అనుమతిస్తాడనమాట. హల్లెలూయా. వాడు అసలే సెన్సిటివ్ కదా, మరి వాడిని ఎవరన్నా బాధ పెడితే వాడు హృదయం నలిగిపోద్ది. అందులో ఏమి నేర్చుకోవాలంట? మామూలు ద్వేషం ఉండదంట. అంత్య దినములు వచ్చేటప్పుడు అతి ద్వేషానికి వస్తామంట. అతిగా ద్వేషించబడతామంట. ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా పడేవాడు బాధ పడేవాడు, ఇది పడినోడికే అర్థమవుతాయి అనమాట ఈ విషయాలన్నీ. చాలా పడి ఉన్నాను, పడుతున్నాను కూడా ఇంకా. హల్లెలూయా. నేను ఒక గొప్ప మాట చెప్పనా? నిన్ను మనుషులు ఎంత ద్వేషిస్తారో దేవుడు అంత ప్రేమిస్తాడు, నువ్వు సహిస్తే. మీరు ఇందా లేదని చెప్పారు. హల్లెలూయా చెప్తాం వల్ల ఉపయోగం ఏంటి? మాలో సహనం లేదు, మమ్మల్ని ఎవరైనా ద్వేషించినప్పుడు అన్నప్పుడు మీరు మాకు లేదని చెప్పారు కదా. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడని చెప్తే మీరు హల్లెలూయా అట్ట చెప్తారు? మామూలుగా చెప్తున్నారా? స్తోత్రం చెప్పు. నీకు సంగతి చూపిస్తానండి. ఆదికాండము 29వ అధ్యాయము 16వ వచనం చదవండి. లాబానుకు ఇద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. ఎవరికి? లాబానికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక దాని పేరు ఏంటంట లేయ, రెండో దాని పేరు ఏంటంట రాహేలు. లేయ జబ్బు కళ్ళు గలది, కళ్ళొక్కటే. తను సుందరమైంది, తన కళ్ళల్లో డిఫెక్ట్ ఉంది అంతే, పాయింట్. తను చాలా సుందరమైంది. బట్ ఆ కళ్ళల్లో ఉన్న బలహీనతను బట్టి ఆవిడంటే ఎవరికి నచ్చేది కాదు. రెండో ఆవిడ ఎవరు? రాహేలు ఏంటి? రూపవతి అంట, సుందరమైందిగా ఉందంట. మామయ్య అన్నాడు, నువ్వు నా దగ్గరకు వచ్చి నా గొర్రెలు ఊరికే కాస్తావా, ఊరికే కొలువు చేస్తావా, నీకేం కావాలో చెప్పు అన్నాడు. ఏంటంట? 7 ఏళ్ళు కొలువు చేస్తా, నీ చిన్న కూతురు నుంచి నాకు పెళ్లి చేయన్నాడు. మరి పెద్దదాని పోతే పెద్దదా కదా, ఎందుకు వద్దు? తను ద్వేషించబడుతుంది లోపాన్ని బట్టి. యాకోబుకి లేయ మీద ప్రేమ కలగట్లా, ఆవిడే మరదలే. కానీ ఎవరి మీద ప్రేమ వచ్చింది? మరి ఇప్పుడు మీద ప్రేమ లేదంటే ఏముంది? ద్వేషం ఉంది. అప్పుడు ఈయనేమంటున్నాడు, నేను రాయల కోసం కొలువు చేస్తాను. సరే బాబు కొలువు చేయి, బాగుంది. కొలువు చేశారు. కొలువు చేసినప్పుడు విశాల్ జార్చుడు 7 ఏళ్ళు కొలువు చేశాడు, రాత్రిపూట పెళ్లి చేశాడు, పెద్దదాన్ని చేసాడు, గుడార్లోకి తీసుకెళ్ళాడు, తెల్లారి బయటకు వచ్చి చూసుకున్నాడు. రాత్రి ఈయనుంది ఎవరితో? ఎవరంటే ఇష్టం లేదో ఆవిడతో. ఇదేంటి మామ ఎట్టా చేసావనంటే, నువ్వు చిన్నదాన్ని చేసుకుంటే అసలు పెద్దదానికి పెళ్ళి అవ్వకుండా చిన్నదాన్ని చేసుకుంటే అసలే జబ్బు కలిది ఎట్లా? ఏమండి, రాహేల్ మీద ఎంత నాకు ఇప్పుడు 7 ఏళ్ళు కష్టపడ్డాడు కదా, పెళ్లి చేసుకున్నాడు కదా. వాళ్ళ అమ్మ ఏం చెప్పింది పంపించేటప్పుడు? మీ అన్నయ్య ఇక్కడ కామాశ్రీలను చేసుకుని మా నెత్తిని పెట్టాడు, మేము భరించలేకపోతున్నాం, నువ్వు ఈ తప్పు చేయొద్దు, నువ్వు వెళ్ళి మన స్వజనుల్లో మా అన్న ఇంటి దగ్గర ఆ పిల్లల్ని చేసుకో. మరి పెళ్ళి అయిపోయింది, వెళ్ళిపోవచ్చు వెనక్కి. వాళ్ళ అమ్మ చెప్పిన మాట అయిపోయింది కదా, పెళ్లి చేసుకోండి కదా, వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా. ఏదో ఒకటిలే అమ్మ చెప్పింది, మా మామి కూతుర్ని చేసుకోమని చేసుకున్నా. ఏం కావాలి? ఇది వద్దు, నాకు ఎవరు కావాలి? నాకు రాహేలు కావాలి. మామ దగ్గరికి వెళ్ళాడా, చేసావులే మాలో పెళ్ళి, నేను మళ్ళీ 7 ఏళ్ళు కొలువు చేస్తా. 7 సంవత్సరాలండి, 7 ఏళ్ళు కొలువు చేస్తా, నాకు రాహేల్ని ఇచ్చి పెళ్ళిచ్చే. 7 ఏళ్ళు అంటే ఊరికే వెళ్ళిపోయినాయి అంట. ఎట్ట వెళ్ళిపోయినాయి 7 ఏళ్ళు? ఏంటో మరి అమ్మొత్తు మాయ ఏంటో తెలియదు. అయిపోయింది. అయిపోయిన తర్వాత చూడండి 30వ వచనం.
యాకోబు రాహేలును కూడాను ఆ, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి, అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. చూడండి, మొదట 7 ఏళ్ళు చేశాడు, అయిపోయింది. మళ్ళీ రాహేల్ కోసం 7 ఏళ్ళు చేశాడు, 14 ఏళ్ళు అయిపోయింది. మరొక 7 ఏళ్ళు చేశాడంట. ఏం చేశాడు? 20. ఇంకొక 7 ఏళ్ళు చేశాడు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆ, ఆమె గర్భము తెరిచెను. ఆ, రాహేలు గొడ్రాలయ్యుండెను. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నేను చెప్తున్నానే, నువ్వు ద్వేషించబడుతున్నప్పటికీ సహిస్తే నిన్ను ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. నువ్వు ఎక్కడ నీ హృదయాన్ని కట్టలు దించుకుని ఆ బాధ అంతా కక్కోవాల్సిన అవసరం లేదు. దావీదులాగా ఏదన్నా ఉంటే దేవుని సందులో పెట్టి ప్రార్థన చేసుకుని బయటికి రా. ఆయన చూస్తున్నాడు. ఆవిడ ఒక పేరు పెట్టింది, హగరు. ఏమంట? చూచుచున్న దేవుడు నువ్వే, చూస్తున్న దేవుడు ఆయన. నిష్కారణంగా నువ్వు ఏ వ్యక్తుల చేత ద్వేషించబడుతున్నావో, మేలు చేసింది నీవు, మేలు కోరింది నీవు, సహాయం చేసింది నీవు, కానీ నువ్వు ఎవరికి మేలు చేసావు? వాళ్ళు నిన్ను ప్రేమించడం మానేసి ఎవరినో ప్రేమిస్తారు. ఎంత నొప్పి వచ్చింది తెలుసా? నాకు తెలుసు. పడి ఉందని, పడుతుందని కూడా. ఏం పడుతున్నావు అని తెలియాలంటే పర్సనల్గా చెప్తే, ఇప్పుడు నేను చెప్పలేని స్టోరీ అది. ఏంటి పడుతున్నా అంటాడు అనుకో, నా బాధ నాకు ఉంది. తప్పే లేకుండా మేలు చేసి సహాయం చేసి వాళ్ళ ఇదికి మనం కృషి చేసి మనల్ని కాక వేరే ఒకరిని ప్రేమిస్తుంటే ఎంత నొప్పి వచ్చిందండి, ఎంత బాధ వచ్చిందండి. మరి ఎంత దగ్గర అవుదామని చూసినా దూరం పెడుతుంటే, ఎంత కలుద్దామని చూస్తున్నా తోసేస్తుంటే, ఎంత ఏమండి వాళ్ళతో ఐక్యమవుదామని చూస్తున్నా కానీ ఎడవే పడుతుంటే, ఆ ద్వేషాన్ని క్రియల్లో చూపిస్తుంటే ఎంత నొప్పి వచ్చిందండి. మళ్ళీ ఏమీ చేయలేం, నిలదీయలేం, అడగలేం. నేను నీకు ఎంత చేస్తే నువ్వు నన్ను ప్రేమించుకున్నా, నన్ను ప్రేమిస్తున్నావు, అలా అడిగి ప్రేమ ఇప్పుడు పొందుకోలేం. కొంతమంది అడిగేస్తారేమో కానీ అలా అడిగినంత మాత్రం నువ్వు ప్రేమను సంపాదించుకోలేవు. ఓ మాట చెప్పనా అమ్మా, నువ్వు ద్వేషించబడ్డం దేవుడు చూస్తున్నాడు. మనుషుల ప్రేమ ఇచ్చే ఆ ఆనందానికంటే మనుషుల చేత ద్వేషించబడుతున్న నీ మీద వచ్చే దేవుని ప్రేమ వలన నీకు కలిగే ఆశీర్వాదం గొప్పగా మారబోతుంది. హల్లెలూయా. రాత్రి వాక్యం వింటుంది, నీవు ఏ కారణం చేత ద్వేషించబడుతున్నప్పటికీ కూడా ప్రార్థన ద్వారా సహిస్తూ దేవుని వాక్యంతో ఆ ఓర్పును సాధాన్ని పెంచుకుంటూ దేవుడు చూస్తున్నాళ్లే అనే ధైర్యానికి వచ్చి కాముగా ఉండగలవా? అన్నీ సపడితే అవదు, అన్నిటికీ అవదా అన్నాడు. అన్నిటికీ సపడితే అవదా అంటే ఆ ఉద్రేకాలు అణుచుకోవడమే భక్తి. ఆ ఉక్రోషాలు, ఆ ఉద్రేకాలు అనర్చడమే భక్తి. మరి ఇంక భక్తి నువ్వేమనుకుంటున్నావు? నీకు తెలిసిన భక్తి నాకు తెలియదు, నాకు దేవుడు నేర్పించిన భక్తి ఇది. బోధించింది కాదు, నేర్పించిందే ఇది. ఒక సేవకునిగా దేవుడు ఒకరిని మార్చుకుంటానికి ఆ ఇచ్చే కోటింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఒకడు మానసికంగా బాధలో వచ్చిన, ఆరోగ్యంలో బాధలో వచ్చిన ఆ బాధ తెలిసి ఉండాలి నీకు చెప్పడానికి. ఏమన్నా తెలిస్తేనే కదా నీకేం చెప్పగలను. మరి తెలియాలంటే నొప్పి పెట్టాలి కదా. అబ్బో అయిపోయినాయండి, ఇంకేమన్నా ఉన్నాయేమో మరి ఇక మొదలవుతాయని తెలియదు. స్తోత్రం చెప్పు. లేయా ద్వేషించబడ్డం చూశాడు. ప్రేమ అధికంగా పొందుకున్న వ్యక్తి గర్భం మూయబడింది. మనుషుల చేత ద్వేషించబడిన బిడ్డ గర్భం తెరవబడింది. ఈ రోజున నీకు బిడ్డలుంటే ఒకరిని ఎక్కువ ప్రేమిస్తుంటే వాళ్ళకు నొక్కిడి చేస్తున్నావు, జాగ్రత్త. ఒకరిని ఎక్కువ ప్రేమించి ఒకరిని తక్కువ చేస్తున్నావంటే నువ్వు ఎవరిని తక్కువ చూస్తున్నాడో రేపొద్దున వాడు దిక్కు అవుతాడు నీకు. నువ్వు ఎవరిని నెత్తి మీద పెట్టుకున్నావు వాడు తొక్కి పెట్టేస్తాడు నిన్ను. ఎందుకంటే వాడికి దేవుడు కృప ఉండదు. మనుషుల ప్రేమ అధికంగా పొందుకుంటూ మనుషుల ప్రేమలు ఆనందించే వాడికి దేవుడు ప్రేమ దక్కదు. భక్తికి, నీతికి, యథార్థత కొరకు అవసరమైతే ద్వేషించబడినప్పటికి కూడా చూస్తున్న దేవుడు అన్నాడని చెప్పు నువ్వు ఓర్పు సహనాలతో ఉంటే దేవుడిని ప్రేమ క్రియలలో నీ కనపడిద్ది. మాటల్లోనే కాదు, క్రియల్లో కనపడిద్ది.
నువ్వు తను చేసుకున్నా కూడా తన భర్త తన చెల్లి కోసం 7 ఏండ్లు కొలువు చేశాడు, 14 ఏండ్లు కొలువు చేశాడని చెప్పని తను చూస్తూ ఉంటే తన 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 చెల్లి మీద చూపిస్తున్న ప్రేమ ముందు కట్టుకున్న తన మీద ప్రేమ చూపించకపోతే ఆ హృదయానికి అంత గాయం వేసిద్దండి. అంతే చూసంట దేవుడు ఆ రాహేల్కేమో గర్భం మూసాడు, గొడ్రాలను చేశాడు, లేయాకేమో గర్భం తెరిచాడు. అప్పుడు ఆవిడ కొన్ని డైలాగులు చెప్పి చూడు, తెరచండు. 32 లేయా గర్భవతి అయి కుమారుని కని దేవుడు ఏం చూశాడంట? ఇక్కడ దావీదు దేవుని ప్రార్థన చేశాడు, వాళ్ళని శ్రమ పెడుతున్నారయ్యా, ఆ శ్రమ చూడు, మొరపెట్టాడు. చూపించానా 9:14 కీర్తనలో, వాళ్ళని శ్రమ పెడుతున్నారయ్యా, వాళ్ళని బాధ పెడుతున్నారయ్యా, నా బాధ చూడు అని చెప్పి దావీదు ప్రార్థన చేశాడే. ఇక్కడ లేయా చెప్తుంది, నా శ్రమను చూచాడు. హల్లెలూయా. నా శ్రమను చూచి స్తోత్రం చెప్పు. నా భర్త నన్ను ద్వేషించిన దేవుడు నన్ను ప్రేమించి నా భర్త ద్వారా నా చెల్లి ద్వారా కలిగిన శ్రమ ఆయన చూశాడు. ఈరోజు నేను నా భర్తకు వారసుడిని ఇచ్చా, జ్యేష్ఠుడిని ఇచ్చాను కాబట్టి నా భర్త నన్ను ప్రేమిస్తాడు. కొన్నిసార్లు మనుషుల ప్రేమ కోసం ఎంత అల్లాడాల్సి వచ్చిందనంటే, మనం ప్రేమించిన వ్యక్తి మనల్ని తిరిగి ప్రేమించాలి, మన అనే వ్యక్తి మనల్ని తిరిగి ఎంత అల్లాడిపోవాల్సి వస్తుందనంటే. చూడండి, ఆవిడ కొడుకు పుడితే నా భర్త నన్ను ప్రేమిస్తాడు కదా అనుకుని వాడికి రూబేన్ అని పేరు పెట్టు. అర్థమేంటి? నా శ్రమను దేవుడు చూశాడు. ఇప్పుడు ఏంటి? దేవుడు దీవించిన తర్వాత కూడా ఆ హృదయానికి ఏం కావాలనిపిస్తుంది? నా వ్యక్తి ప్రేమ, నా మనిషి ప్రేమ, నేను ప్రేమించిన వాడి ప్రేమ కావాలనిపిస్తుంది. నేను అంటున్నాను, నువ్వు అలాగా అర్రులు చాచమాకు మనుషుల ప్రేమ కోసం, వాళ్ళే వస్తారు. హల్లెలూయా. అంటే ద్వేషించమాక, ఛాన్స్ ఉన్నప్పుడు ఆ ప్రేమకు నువ్వే మొదటి వారధిగా మారు, నువ్వే మొదటి వారిగా మారు. ఇక్కడ నేను చెప్పాల్సిన అంశం ఏంటి అనంటే, ద్వేషించబడుతున్న వ్యక్తుల పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. నువ్వు మనుషుల ప్రేమను పొందుకోలేని కారణం చేత, మనుషుల ప్రేమ నీ మీద లేని కారణం చేత ఆయన ప్రేమ నీకు మరధికంగా చూపించబోతున్నాడు. ఆయన ప్రేమ దక్కుతుందని చెప్పి సంతోషపడు. మరలా మనుషుల ప్రేమ కోసం అరులు చాచమాక. కొంతమంది ఇలా చెప్పవచ్చు సాక్ష్యం, ఎక్కడండి నా బతుకులో తండ్రి ప్రేమ తెలియదు, తల్లి ప్రేమ తెలియదు, ఆ ప్రేమ తెలియదు, ఈ ప్రేమ తెలియదు, ఆ భర్త ప్రేమ, బాధపడిపోతూ ఉంటారు. వీటన్నిటికంటే మిన్నైన గొప్పదైన దేవుని ప్రేమ నీ మీద ఉంది. ఆయన నిన్ను ఇతరుల కంటే అధికంగా ప్రేమిస్తున్న సత్యం నువ్వు అర్థం చేసుకో. ఏ ప్రేమ కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం నీకు రాదు. ఎవరి ద్వేషింపులు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం నీకు రాదు. హల్లెలూయా. ఇది అర్థం కాకపోతే బాధ. పోనీ నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నిర్హేతకముగా వీళ్ళు పెట్టుచున్న శ్రమను, ద్వేషమును, పగను దేవుడు చూస్తున్నాడని చెప్పని నువ్వు గనక వాళ్ళని ద్వేషించకుండా వాళ్ళ కోసం మంచి మనసుతో ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు విను, దేవుడి ప్రేమలో ఆనందించడం మొదలెడతావు, దేవుని ప్రేమలో అతిశయించడం మొదలు పెడతావు. మనుషుల్ని పంచం చేరే స్థితికి ఒక రోజున దేవుడు నిన్ను మారుస్తాడు. మనుషుల ప్రేమల కోసం అరువులు చాచాల్సిన పరిస్థితి నీకు లేదు. హల్లెలూయా. సరే, జ్యేష్ఠుడిని ఇచ్చిందిగా, కొడుకుని కందగా, అప్పుడన్నా ప్రేమించాడా? చూడండి ఏం జరిగిందో మళ్ళీ. ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషింపబడిన సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతనిని కూడా నాకు దయచేసిననుకొని. ఇప్పటికీ ఏంటంటే పరిస్థితి, ప్రేమ లేదు. వారసుడిని కంది, చేతుల్లో పెట్టింది, జ్యేష్ఠుడు పెద్దోడు అవుతున్నాడు, మరలా గర్భవతి అయింది, మరలా ఇంకోటి కన్నా. ఇప్పటికేంటి పరిస్థితి? భర్త ద్వేషిస్తున్నాడు. ఇప్పుడు అంటుంది, నాడు చూశాడు, ఇప్పుడు విన్నాడు. నా నేను ద్వేషించబడటం చూశాడు, నా శ్రమను చూశాడు, ఇప్పుడు నేను ద్వేషించబడుతున్న మాట దేవుడు విన్నాడు. ఆవిడకేనా? నీకెండా? విండా? మరప్పుడు సైలెంట్గా ఉండు. ఇంకా మనుషుల గురించిన కంప్లైంట్లు, బాధలు, నొప్పులు పెట్టుకోమాక. ఆయనలో ఆనందించు, ఆయన ఆరాధించు. ఆయనలో ఆనందించు. నేను ప్రేమించేవాడున్నాడు కదా, వింటున్నవాడు ఉన్నాడు కదా, చూస్తున్నవాడు ఉన్నాడు కదా. ఇవిడికి ఇంకా అవలా చూడండి.
అతనికి షిమ్యోన్ అని పేరు పెట్టెను. ఓకే. ఆమె మరలా గర్భవతి కుమారుణ్ణి కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకుని ఉండును. మూడో వాడిని కనేసింది. ఇప్పటికీ బాధ ఏంటి? నా భర్త నన్ను హత్తుకుంటే బాగుండు. తెలుసా, కొన్నిసార్లు ఆడవాళ్ళు తమ భర్త, తమ అన్న, తమ బిడ్డల కొడుకుల కూతురు కూడా కాదు, మళ్ళీ ఆ ప్రేమ కోసం అల్లాడిపోతూ ఉంటారు. అదేమో సామాన్యంగా వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళు మొండిగా మొరటుగా ఉంటారు. అటు చూడు, ముగ్గురిని గంది ఇప్పటికీ తనకి ఏం కొదువుగా ఉందంట, నా భర్త ఇంకా నన్ను హత్తుకోవట్లేదు, నన్ను ప్రేమించట్లేదు. స్తోత్రం చెప్పు. ఈ విషయం చెప్పనా, ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఆవిడ బాధ ఏంటి ఈరోజు చెప్పనా? ఈవిడికేంటి చెప్పనా? ఇప్పటికే ఊరిగానేసింది. ఇప్పుడు చూసుకోండి, ఒకటో సమయంలో ఒకటో అధ్యాయంలో కూడా బాగా చూసుకుంటే ఆయన పేరేంటి? ఎల్కనానా. భార్యల పేరేంటి? పెనిన్నా. ఎవరిని ప్రేమించాడు? ఎవరి గర్భం తెరిచాడు? మీకు అర్థమైందా? ఈయన ప్రేమించిన భార్యగా గర్భం పోసాడు. ఈయన ఎవరినైతే ద్వేషిస్తున్నాడో ఆవిడ గర్భాన్ని ఎవడు తెరిచాడు? నీవు చెప్పనా, నువ్వు ఎవరిని ద్వేషించమాక, ఆయన బాగు చేసేస్తాడు దేవుడు. నువ్వు ఎవరిని ద్వేషించమాక, ఎవరిని శృతి మించి ప్రేమించమాక. నీ ప్రేమ దేవుని వైపు మరలాలని చెప్పని నువ్వు అధికంగా ప్రేమిస్తున్న వాళ్ళ జీవితాన్ని శ్రమంలో పెట్టేస్తాడు దేవుడు. హల్లెలూయా. అబ్బో, ఈ లెక్కలు అర్థం చేసుకోవడానికి చాలా జ్ఞానం కావాలి. కొంతమంది ప్రాణం అంతా ఆ ఇంట్లో ఎవడో ఉంటాడు, ఆడి మీద ఉంటుంది అనమాట. ఆ ఇంట్లో వాడు కలగజేసినంత రచ్చ ఎవడో కలగజేయడు. వాడు అందరూ సెటిల్ అయిపోయినా వాడు ఇంకా అలా బైరాగలా మిగిలిపోతూ ఉంటాడు. ఏంటంటే నువ్వు ప్రేమించావు చూడు, నీ ప్రేమ వాడికి ఎక్కువైపోయి అలా అయిపోయాడు. అవును, అలాంటి వాడు అట్ట ఉంటే తప్పు నువ్వు దేవునికి లొంగ ప్రార్థన చేయవు కాబట్టి ఆడ పట్టుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈయన దావీదు ఎవరి మీద మనసు పెట్టుకునేవాడు? అభిషాలోం అంటే పిచ్చి ప్రాణం. ఆడే ఈయన చంపేద్దామని వచ్చాడు. నువ్వు మనుషుల మీద పొరపాటున అధికమైన ప్రేమ పెట్టుకుని తిరిగి ఆ ప్రేమ రావాలని చెప్పి నువ్వు అల్లాడిపోమాక. యేసయ్య ప్రేమ కన్నా గొప్పదైన ప్రేమ ఏదీ లేదు. దైవికమైన ప్రేమ కలిగి ఉండు చాలు. నువ్వు పంచు, అటు నుంచి రాకపోయినా నువ్వు పట్టించుకోమాక. ఎందుకనంటే నువ్వు ఒకవేళ ద్వేషించబడితే మొదట ఆయన ద్వేషించబడుతున్న వాళ్ళకే మేలు చేసుకుంటూ వెళ్తాడు. హల్లెలూయా. ద్వేషిస్తున్న వారికి కాదు, ద్వేషించబడుతున్న వారికి ఆయన మేలు చేస్తే వెళ్తాడు. వెళ్ళిపోయి ఆవిడ మందిరంలో ఏడుస్తుంది. ఏంటి ప్రోబా, ఆవిడకి అప్పటికే పిల్లలు పుట్టేశారు, మందిరంలో ఏడుస్తుంది. దేవుడి మీద కోపం వచ్చేసిందంట. కొంతమందికి అంతరంగంలో ఆ ధీమా వస్తుంది. ఏంటో తెలుసా, ఎంతమంది నా వెనకమాలు ఉన్నారు, ఎంతమంది నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, ఎంతమంది నన్ను ప్రేమించేవాళ్ళు ఉన్నారు. ఇది ఒక తెలియని అహంగా గర్వంగా మార్చబడుతుంది అనమాట. ఇలాంటి వాళ్ళకి దేవుని ప్రేమ అలా దూరం అయిపోతుంది. మనుషులు నీకున్నారని అతిశయపడుతున్నావేమో, మనుషులు సపోర్ట్ ఉందని అతిశయపడుతున్నావేమో, బలం, ఏ బలం, ఏదైనా ఒక బలం వెనకమాల మంది బలం ఉందని చెప్పి అతిశయపడుతున్నావేమో. ఇవి చూసుకుని అతిశయపడేవాడు దేవుని ప్రేమను కోల్పోతాడు, దేవుని ప్రేమను దూరం చేసుకుంటాడు. హల్లెలూయా. కొంతమందికి అదే, నాకేంటి, నన్ను ఎంతగా ప్రేమించేవాడు ఉన్నాడు, నన్ను ఎంతగా పట్టించుకోవడం ఉన్నాడు, నాకు ఎంతగా చూసేవాడు చేసేవాడు ఉన్నాడు. నీ మనసు ఎవరి మీద ఉండాలి? అలాగా అలా ఉండదు. అలా ఉండకుండా మనుషుల మీద ఉంటుంది. ఆ వ్యక్తులకి దేవుని ప్రేమ దూరం అయిపోద్ది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? రాహేలుని తన భర్త ఎక్కువ ప్రేమించాడు లేయా కంటే, హన్నాను తన భర్త ఎక్కువ ప్రేమించాడు పెనిన్నా కంటే. ఏం జరిగింది? ఏం జరిగింది? మనుషుల ప్రేమ ఎవరికి ఎక్కువ అయిందో దేవుని ప్రేమ వాళ్ళకి దూరం అయిపోయింది. ఏడుస్తున్నారు. ఇవిడు కూడా ఏడ్చిద్ది, ఇవిడు కూడా నేను చచ్చిపోతానని దేవుడు, ఇవిడు కూడా ఏడ్చిద్ది. చూడండి 30వ మొదటి వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూసి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని యెడల నేను చచ్చెదను. ఏం చేస్తుందంట? నేను అంతగా నీ భర్త ప్రేమిస్తున్నాడు కదా. నీకు అర్థమైందా? సబ్జెక్టులు ఉన్నారా?
రాహేల్ని ప్రేమించి 14 ఏళ్ళు 21 ఏళ్ళు కొలువు చేశాడు కదా. ఇప్పుడు ఏమంటుంది? నీ ప్రేమ ఎవడకు కావాలి, నేను చచ్చిపోతానంట. మొన్నదాకా నా భర్తకి అంత ప్రేమ అంటే నేనంటే 14 ఏళ్ళు నా కోసం గొడ్డి చాకరీ చేశాడు. ఇప్పుడేంటి? ఎవడకు కావాలి నీ బోడి ప్రేమ? నా పిల్లలు లేనప్పుడు చచ్చిపోతా నేను. దేవుని ప్రేమ లేనప్పుడు నీ మీద మనుషులు ఎంతమంది ఎంత ప్రేమ చూపించిన దానివల్ల ఉపయోగం? కొంతమంది అది చూసుకుని మురిసిపోతూ ఉంటారు. ఆడి ప్రేమ మారిపోద్ది. ఇంకా ఆడి ప్రేమ ఎక్కువైందని వాళ్ళు మురిసిపోతూ ఉంటే దేవుని ప్రేమ దూరం అయిపోద్ది. ఈ మనసుకు వచ్చేస్తావు చివరికి ఏంటి బతుకది వచ్చేస్తుంది. కళ్ళు తెరు, ద్రోహమాన పాపంలో పడిపోమాకు, కళ్ళు తెరిచుండు. హల్లెలూయా. ప్రతిదానికి హద్దు కలిగి జీవించు. చూడండి, ముగ్గురు కన్న తర్వాత ఏమైందో పైన మాటలు కూడా చదవండి. ఆమె మరలా గర్భవతి కుమారుని కని కనుక ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిందనుకునేను. అందుచేత అతనికి లేవి హత్తుకుని ఉండేవాడు అని పేరు పెట్టుకుంది. అప్పటికన్నా ప్రేమ దక్కిందా? దక్కల. దేవుని ప్రేమ తగ్గిందా? తగ్గల. మళ్ళా ఏం చేశాడు? ఇటు పక్కన చెల్లి అడుగుతా ఉంది, నాకు ఒక్కసారన్నా ఇవ్వయ్యా అని చెప్పని. ఈవిడికేంటి 4th టైం. చెల్లికి ఇప్పుడు ఒక్కసారి కూడా లేదు. ఈవిడి పరిస్థితి ఏంటి? 4వసారి దేవుడు మరలా గర్భఫలం ఇచ్చాడు. చూడండి, ముగిస్తాను. కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించుదననుకొని యూదా అని పేరు పెట్టెను. ఏం పెట్టిందంట? యూదా. ఈసారి నేను ఈ 3 మాటలు చూడు, 4వ మాట చూడు. నీకు అర్థమైనా 3 మాటలు ఏం చెప్పింది? నా శ్రమను చూచున్నాడు, నా ప్రేమిట నన్ను ప్రేమించును కదా అనుకుంది. నేను ద్వేషించిన బయట మాట దేవుడు ఎన్నాడు కదా అనుకుంది. ఇప్పటికన్నా నా భర్త హత్తుకుంటాడు కదా అనుకుంది. ఇప్పుడు ఇక భర్త ప్రేమ కోసమే ఆశ పోయి 4 పిల్లల్ని ఇచ్చాడు దేవుడు నాకు. దేవుడు నాకున్నాడు, పిల్లలు నాకున్నారు, చాలు. ఇప్పుడు దేవుని స్తుతిస్తాను. ఇప్పుడు దాకేం కోరుకుంది ఈవిడ కూడా? కోరుకు. ఇప్పుడు ఏం చెప్పింది? అయ్యా నేను స్తుతిస్తాను. గొప్ప మాట చెప్పనా? ఇప్పుడు ఎప్పుడైతే ఆడు పుట్టినాక ఆయన స్తుతించడం మొదలుపెట్టిందో, ఆ యోధా గోత్రములో నుంచే యేసే తన ప్రణాళికను భూమి మీదకి రావడానికి ఏర్పరచుకున్నాడు. ఏ స్త్రీనైతే యాకోబు ద్వేషించాడో, ఏ స్త్రీనైతే ప్రేమించడానికి ఏ పూట ఏ రోజు మనసు రాలేదో, ఆ స్త్రీని ప్రేమించిన దేవుడు ఆవిడ గర్భంలో యోధా గర్భంలో నుంచి ఆయన రావడానికి ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. మరి ఎంత ప్రేమించిన రాహేలు పరిస్థితి ఏంటి? హల్లెలూయా. చూసావా? మనుషుల చేత ద్వేషించబడిన ఆ వ్యక్తి మీద వచ్చిన దేవుడి ప్రేమ ఎంత గొప్పగా ఉందో చూసావా? ద్వేషించబడింది సొంత భర్త చేతనే, కానీ ఆవిడ మీదకి వచ్చిన దేవుని ప్రేమ చూసావా? దేవుడి ఆ రోజు చేసిన ప్రణాళిక ఏంటి అని చెప్తున్నారంటే, సర్వలోకస్తులు కూడా ఆ గోత్రానికి నమస్కరించేలాగా లేయా గర్భవాసన పుట్టునోని హెచ్చించాడు. హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఏ గోత్రంలో వచ్చాడు? మనము ఏ గోత్రంలో పుట్టిన మెస్సయ్యను మనం స్తుతిస్తున్నాము? ఆయన యూదా ఎక్కడి నుంచి వచ్చాడు? లేయాలో నుంచి వచ్చాడు. లేయా ఎవరు ప్రేమించారు? దేవుడు. కానీ ఆవిడ కోరుకుంది మనిషి ప్రేమ. నువ్వు మనిషి ప్రేమను కోరుకోమాక, మనుషులు ద్వేషిస్తున్నప్పుడు సహించుకోవటనుకో. మనుషులు ఈ రోజు నన్ను ప్రేమించుకోవచ్చు, కానీ నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడిని ప్రేమ దూరం చేస్తున్న క్రియలు నాలో లేకుండా నేను కాపాడుకుంటాను. ఈ మనసుకురా చాలు. పరిస్థితులను ఎలా మారుస్తాడు. ఎవరినైతే ఆయన ఎంత నలుగురిని కన్నా ప్రేమించలేకపోయాడో, ఆ గర్భవాసం వచ్చిన వాడికి తన బిడ్డలందరూ సాష్టాంగ నమస్కారాలు పెట్టాల్సిన పరిస్థితికి దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. యోధాకు తన సహోదరులు అందరూ సాగిల పడతారని చెప్పి ప్రవచన యాకోబే చెప్పాడు. తర్వాత 49లో యోధా నీ సహోదరులు నీకు సాగిల పడతారు. యోధా ఎవరు? ద్వేషించబడిన భార్య కొడుకు కాదు, ఉన్నా కదా? ద్వేషించబడే వారిని దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు. నిన్ను ద్వేషించే వారే ఆశ్చర్యపోయేలాగా నిన్ను హెచ్చరించబోతున్నాడు. హల్లెలూయా. అట్టి విశ్వాసాన్ని ఈ లేఖనంలో నుంచి గ్రహించుకుని, ఒకవేళ రాత్రి నువ్వు ఏ పరిస్థితులను ద్వేషించబడుతున్నప్పుడు కృంగిపోవాల్సిన అవసరం లేదు, నీరు గారిపోవాల్సిన అవసరం లేదు, విరక్తి చెందాల్సిన అవసరం లేదు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. సహనం కలిగి జీవించు. దావీదులాగా నీ పరిస్థితిని దేవుని ఎదురు పెట్టి ప్రార్థించు. అయ్యా
కారణమే లేకుండా ద్వేషిస్తున్నారు. నేను మేలు చేశాను, మీరు హేతంగా ద్వేషిస్తున్నారయ్యా. వాళ్ళు బలవంతులు, వాళ్ళు చురుకైన వాళ్ళు. చూడయ్యా, ప్రార్థన చేశాడు అంతే. హల్లెలూయా. ఘోర ద్వేషం పెట్టుకున్నాడు ప్రభువా, ప్రార్థన చేశాడు అంతే. నా శ్రమను చూడయ్యా, ప్రార్థన చేశాడు అంతే. దేవుడు ఒక రోజున చూశాడు, ఆ ద్వేషించే వాళ్ళందరినీ తీసివేశాడు. ఏమండి, ఆ దావీదు కూడా యోధా గోత్రం వాడే. హల్లెలూయా. తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. రోజు ఒకవేళ ద్వేషించబడుతున్నట్లయితే నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. సహించు, వాక్యం ద్వారా ఓర్పు కలుగు, ప్రార్థన ద్వారా దేవుని సహాయం కోరుకో. ద్వేషించబడుతున్న నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడనే సత్యం గ్రహించుకుని ధైర్యంగా ఉండు. ఎలా మారాలో పరిస్థితులు అవే మారుతాయి. నువ్వేమి ఇదైపోయి అదైపోయి నన్ను కనీసం పట్టించుకోండి, కనీసం చూడండి, నువ్వేమీ తగ్గాల్సిన అవసరం లేదు. అంటే ఆ ప్రేమ కోసం తాపత్రపడాల్సిన, కనీసం పట్టించుకోండి, కనీసం గుర్తుపెట్టుకోండి, కనీసం అలాగన్నా ఉండి ఇలాగ నువ్వేమి ఆ కండిషన్స్తో కొన్ని ప్రేమ కోసం తహతహలాడాల్సిన అవసరం నీకు లేదు. దేవుడే నీ స్థితిని మార్చి తన ప్రేమను కనపరిచేవాడిగా ఆ రోజులు తన కార్యమును కనపరచబోతున్నాడు. అటు కృపకే అటు భాగ్యానికి మనము సహనాన్ని, ఓర్పును, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుందాం. అటు భాగ్యం కూడా మనందరికీ కలగజేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రార్థన.